హే, ఇలాంటి అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న కేస్ స్టడీ ఇలాంటిది నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. మొత్తం నీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఏదో యాప్ అయితే కాదు. నేను రీసెంట్గా యూట్యూబ్లో పెట్టాను చూసారా, కనెక్టివ్ యాప్ కోసం. ఆ యాప్దే నేను ఇప్పుడు వరకు నేను ఏమైతే చేశానో వాటన్నిటిని కేస్ స్టడీ లాగా చేసి ఇన్ఫర్మేషన్ని మీరు ఎలా చూపించవచ్చు అని 2 hours నేను కూర్చొని మీకోసం ఎడిట్ చేశాను. అండ్ చూడండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్లోడ్ చేశాను. నేను చేస్తున్నప్పుడు కొన్ని ట్రిక్స్ కూడా చెప్తూ ఉన్నాను. నేను యూజ్ చేసిన ప్లగ్ఇన్స్ ఏంటి, కలర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, ఇల్లుస్ట్రేషన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, అంటే ఎలా మంచిగా కాపీ చేయొచ్చు వేరే కేస్ స్టడీస్ నుంచి, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్, చాలా మంది అడిగిన వీడియో, అసలు కేస్ స్టడీని ఎలా డిజైన్ చేసుకోవాలి ఒక వీడియో చేయండి అని చాలా మంది అడిగారు. వాళ్ళ కోసం స్పెషల్గా కొంచెం టైం ఎక్కువ పెట్టి మరీ చేస్తున్నా. కొంచెం ఏమైనా నేను మీకు రిలవెంట్ కానీ ఏదైనా చెప్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. యూజ్ అయ్యేది ఏదైనా అంటే అది యూజ్ చేసుకొని మీ కేస్ స్టడీ బిల్డ్ చేసుకోవడానికి చూడండి. నేను కేస్ స్టడీ విషయానికి వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి. నా ఓన్ ప్రాజెక్ట్స్ని అయితే నేను చూపించలేను, ఏదైతే ఆఫీస్ ఉంటాయో అవి. బట్ మీ అందరికీ తెలిసింది, ఒకవేళ కొంతమంది తెలియదేమో, నేను యూఎక్స్ ప్లేలిస్ట్లో కనెక్టివ్ అని ఒక యాప్ గురించి నేను చేశాను, గుర్తుందా? సో తెలిసిన వాళ్ళు ఒక 2 minutes బేర్ చేయండి. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. కనెక్టివ్ యాప్ ఏంటనంటే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ కలిపితే ఒక యాప్లో ఎలా కనిపిస్తుందో, రెండింటిని ఒకే యాప్లో యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఆ యాప్ ఎలా ఉంటుంది, దానికి రిలేటెడ్ నేను యూఎక్స్ కంప్లీట్ చేసేసా. వైర్ ఫ్రేమ్స్ వరకు చేశాను. బికాస్ ఆఫ్ టైమ్ కన్స్టెంట్ ఐ డెంట్ కంప్లీట్ ద యూఐ, హైఫై డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ చేయాలా. ఎక్కడి వరకు అయితే వైర్ ఫ్రేమ్స్ ఉన్నాయో నా దగ్గర, అక్కడ వరకు ఒక కేస్ స్టడీని అయితే చేసి చూపిస్తాను. రిమైనింగ్ మీరు ఎలా చేయొచ్చు అన్నది కూడా చూపిస్తాను. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అనమాట. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడ కనెక్టివ్ మెయిన్ అని చెప్పేసి నేను ఎడిటబుల్ ఫైల్ అదంతా నేను వేరే పేజ్ లో పెట్టా, ఇదే అదనమాట. సో వీ హ్యావ్ అ ప్రాజెక్ట్ బ్రీఫ్, ఎంపతి మ్యాపింగ్ చేసాము, అండ్ యూజర్ పర్సనా చేసాము, యూజర్ స్టోరీ చేసాము, ప్రాబ్లం స్టేట్మెంట్, హైపోథెసిస్ స్టేట్మెంట్, చాలానే మన యూఎక్స్లో నేను వీడియోస్లో ఏమైతే చేశానో అవన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి అన్నమాట. ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. జస్ట్ నౌ ఐ గాట్ అన్ ఐడియా దట్ ఏంటనంటే సర్వేకి నేను మీకు లింక్స్ పెట్టాను కదా, ఆ సర్వే రిలేటెడ్ స్టఫ్ని కూడా మనం కేస్ స్టడీలో చూపించుకుంటే బెటర్ అవుతుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఇప్పుడు సర్చ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ద కనెక్టివ్ యాప్ సర్వే. 31 members అయితే ఫిల్ చేశారు. మేబీ ఆ వీడియో ఎవరు చూసుండరు, లేకపోతే చూసినా కొంతమంది సర్వేస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా, చేసుండరు. ఈ 31 members ఎవరైతే చేశారో వాళ్ళ మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. నేమ్స్ అన్నదానికి ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఎవరు ఏ నేము అన్నది సర్వేలో, అది మన కేస్ స్టడీలో చూపించాల్సిన అవసరం లేదు. ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ స్నిప్ చేస్తున్నా. స్నిప్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోద్ది. ఫిగ్మా ఫైల్లో ఆల్రెడీ మీరు ఫిగ్మా మెయిన్ కోర్స్ చూసారా, సెక్షన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుద్దని నేను అదే యూజ్ చేస్తున్నా. సెక్షన్ తీసుకున్నా, సర్వేస్ అని పెడుతున్నా. సో సర్వేస్ పెట్టి దీన్ని కొంచెం కలర్ చేంజ్ చేసి, ఈ సర్వేలో నేను ఏదైతే స్క్రీన్ షాట్స్ తీసానో అవన్నీ కొంచెం నీట్గా దగ్గర పెట్టుకుంటున్నా. ఇంకా కేస్ స్టడీ రెడీ చేయలేదు కదా. ఫస్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఒక చోట పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు అదే చేస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఏమైంది, హౌ ఆఫెన్ డూ యూ యూజ్ సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ అని పెట్టాను, నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ పెట్టాను కదా. సో దీనికి 87% పీపుల్ మల్టిపుల్ టైమ్స్ అ డే అన్నదాన్ని సెలెక్ట్ చేశారు. ఆ గ్రాఫ్ని చూస్తే అర్థమవుతుంది. ఓకే, అలా ఐ వాంట్ టు యాడ్ ఆల్ ఆఫ్ మై సర్వే క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని స్నిప్ చేస్తున్నా. అలానే మీరు కూడా స్నిప్ చేసుకొని పెట్టుకోండి. అంటే లాట్స్ ఆఫ్ కంపెనీస్ రీసెంట్గా నేను ఏంటంటే నేను కంపెనీ చేంజ్ అవుదామని చెప్పేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను అనమాట. అది కూడా నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ రిమోట్. నార్మల్గా రిమోట్ కాకుండా నార్మల్
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చాలానే వస్తున్నాయి, బట్ ఐమ్ లుకింగ్ ఫర్ రిమోట్ అనమాట. ఐ మీన్ ఇంట్లో ఉండే చేసుకునేటట్టు. వాళ్ళు ఇంటర్వ్యూకి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం అడిగారనంటే, క్లయింట్కి నన్ను ఇంట్రడ్యూస్ చేసే ముందు క్లయింట్ మోస్ట్లీ ఏ క్వశ్చన్స్ అడుగుతారో నన్ను ముందుగా అడిగారు అనమాట. అండ్ క్లయింట్స్ కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలాంటి క్వశ్చన్? ఓకే, మోస్ట్లీ ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తావు అని అడుగుతున్నారు. అడిగితే నేనేం చెప్తా, యూజర్ ఇంటర్వ్యూస్ అని చెప్తాను నార్మల్గా కదా. కానీ యూజర్ ఇంటర్వ్యూస్ ప్రతి సిచ్యువేషన్స్లో, ప్రతి సినారియోస్లో, ప్రతి టైమింగ్లో, ప్రతి ప్రాజెక్ట్కి కుదరకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ దాట్ సినారియో వాట్ యూ హ్యావ్ టు డూ అన్నదానికి మీరు ఆన్సర్ చేయాలి. వాట్ యూ కెన్ డూ అన్నది కూడా ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్పానో చెప్తాను. ఇక్కడ చూస్తే మీకు రెస్పాన్సెస్ అని వచ్చాయి చూసారా. ఇక్కడ నాకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడిగాను, సో దానికి రిలేటెడ్ రెస్పాన్స్ నాకు టైప్ చేసి పంపించారు. సో దీంట్లో నేను వీలైతే అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీయచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఆల్. అందుకని నేను కొన్నింటిని మాత్రమే స్క్రీన్ షాట్ తీస్తున్నా. తీసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ కూడా ఉంది. ఓకే, దానికి ఏం ఆన్సర్ అనేది చెప్తున్నా. ఒకవేళ టైం ఇవన్నీ కుదరకపోతే మోస్ట్లీ ఐ డూ సర్వేస్ అని చెప్పాలి. సర్వీస్ చేస్తాను, లేదంటే ఏబీ టెస్టింగ్ చేస్తాను, లేదనంటే ఐ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ క్లయింట్, లేదంటే నా సీనియర్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటాను అని చెప్పాలి. ప్రతిసారి యూజర్ అన్న కుదరదు. కొన్ని కంపెనీస్లో అసలు యూజర్నే పట్టించుకోరు. వాళ్ళు బిజినెస్ని ఏదో ఒకలాగా రన్ చేసేయాలని చెప్పేసి కష్టపడితే ఏవేవో చేస్తారు, బట్ అవి వర్క్ అవ్వవు కొన్నిసార్లు. ఓకే, అదంతా పెడితే నేను మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ని అయితే నేను రెడీగా పెట్టేసా. సో దీస్ ఆర్ మై సర్వే రెస్పాన్సెస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి మిస్ చేశాను ఏంటంటే యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మిస్ చేశాను అనమాట. సో యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఐ రియలీ డోంట్ నో ఎక్కడ పెట్టేశాను. ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. మీరు యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైతే అడిగారో దాన్ని కన్ఫర్మ్గా మీరు మీ దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, సర్వే క్వశ్చన్స్తో అదంత ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెడుతున్నారు కదా. ప్రతి స్క్రీన్ షాట్లో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్స్ ఏం పెట్టారు, రెస్పాన్సెస్ వాళ్ళు ఏం పెట్టారు అన్నది ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. సో స్పెసిఫిక్గా సర్వేలో అడిగిన క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో నోట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎస్, యూ హ్యావ్ టు కీప్ దోస్ క్వశ్చన్స్ అసైడ్ అనమాట. అవి మీరు యూజర్ ఇంటర్వ్యూ మీ కేస్ స్టడీలో అప్లోడ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నా దగ్గర యూజర్ ఇంటర్వ్యూలే. ఒకవేళ మీ దగ్గర ఉంటే వాటిని ఎలాగా మీ కేస్ స్టడీలో పెట్టాలి ఏంటన్నది కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దానికంటే ముందు కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నా. ఎందుకు ఆ చేంజెస్ అని అంటే, ఆల్రెడీ వీ డూ హ్యావ్ అవర్ లోగో అండ్ ఫైనల్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో దీనికి తగ్గట్టుగానే నేను మొత్తం కేస్ స్టడీలో స్టఫ్ని కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. అంటే కేస్ స్టడీలో యాడ్ చేసే ఎలిమెంట్స్ని కూడా. ఇక్కడ నాకు బ్లూ కలర్ వచ్చింది, అవునా? ఈ బ్లూ కలర్ని తీసి నేను ఎయిదర్ పర్పుల్ అన్నా పెట్టాలి అనుకుంటున్నాను, లేదనంటే ఆ బ్లూ, ఏది బాగుంటే అది. అమ్మాయి మారిపోయిందంటే ఇమేజ్ని పైకి తీసుకొచ్చా, సో సెట్ అయింది, రైట్? ఇక్కడ పర్పుల్లో బ్లాక్ వల్ల ఈ పర్పుల్ అనేది చాలా బోల్డ్గా కనిపిస్తుంది. సో ఆ డార్క్ కలర్ ఏదైతే ఉందో టెక్స్ట్కి నేను వైట్ చేస్తున్నాను, అప్పుడు లైట్గా కనిపిస్తుంది అనమాట. ఆ పర్పుల్ కలర్ అనేది లైట్గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఫైన్. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూజర్ పర్సోనా. యూజర్ స్టోరీలో నేను రెడీగా పెట్టుకోవాలనుకున్నా, ఇదే ఫార్మాట్లో పెట్టాలంటే చండాలంగా ఉంటుంది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే, కాపీ
పేస్ట్, కాపీ, పేస్ట్. అంత ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా ఒక చోట పెడుతున్నా. సో దిస్ ఈస్ మై యూజర్ స్టోరీ కదా, యూజర్ స్టోరీ రెడీగా పెట్టా. అండ్ అలానే దీనికి కూడా నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సరే కలర్ కోడ్ కాపీ చేసుకుంటా. అండ్ వీటికి ఓకే సేమ్ అలానే ఇక్కడ ఉన్న బ్లూ కలర్ టు మ్యాచ్ మై కేస్ స్టడీ ప్యాటర్న్ అండ్ కలర్ అన్నమాట. ఇవన్నీ చేస్తున్నా. అండ్ ఈ బ్లూ కలర్ కూడా వద్దు, కొంచెం లైట్ వర్షన్ ఆఫ్ పర్పుల్ ఏదైతే ఉందో అదే తీసుకుందాం. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటని. మీ డిజైనింగ్ స్కిల్ మీ కేస్ స్టడీ చేసే పద్ధతిలో కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే కేస్ స్టడీని కూడా డిజైన్ చేసేది మీరే కాబట్టి మీకు ఎంతవరకు వచ్చు అన్నది తెలిసిపోద్ది. రెండిట్లోనే అయితే నేను పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా పేస్ట్ చేయబోతున్నాను. బట్ ఇది 16% పెడుతున్నా. సో సెట్ కదా, ఇది ఫైన్. మరీ పర్పుల్ పింకిష్ కింద వచ్చేటట్టయితే నేను చూడను. ఐ చేంజ్ దట్. ఓకే. అండ్ కాంపిటీటర్ ఆడిట్ ఉన్నది, కాంపిటీటర్ ఆడిట్ క్రేజ్ ఏజ్ చేసా. అండ్ అలానే గోల్ స్టేట్మెంట్ రెడీగా ఉన్నది, యూజర్ ఫ్లో రెడీగా ఉంది, కార్డ్ సార్టింగ్, సైట్ మ్యాప్ అండ్ పేపర్ వైర్ ఫ్రేమ్స్ అండ్ డిజిటల్ వైర్ ఫ్రేమ్స్. ఓకే, ఇవేవైతే నా దగ్గర రెడీగా ఉన్నాయో వీటితో నేను కేస్ స్టడీ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కేస్ స్టడీ చేయాలి అనుకునేటప్పుడు బ్లైండ్గా నేనైనా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న నేనైనా ఎవరైనా సరే మనం ఎలా పడితే అలా చేసేయడానికి ట్రై చేయొద్దు. ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే కేస్ స్టడీస్ ఎలా చేస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళంత ఎక్స్పీరియన్స్గా మనం చేయకపోయినా మనకు టైంని బట్టి మనకున్న నాలెడ్జ్ని బట్టి కొంచెం మ్యాచ్ చేయడానికి. మరీ పాతకాలం డిజైన్స్లా అయితే డిజైన్ చేయకూడదు కదా. సో అసలు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఎవరు ఎలా చేస్తున్నారు అన్నది కనుక్కోవడం ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ రీసెర్చ్ అనమాట. సో అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కేస్ స్టడీ కావాలి కదా, అసలు కేస్ స్టడీస్ ఎలా చేస్తున్నారో అని చూద్దాం. బిహాన్స్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఇది ఒక కేస్ స్టడీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కాదు. నేను సర్చ్లో UI/UX కేస్ స్టడీ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే ఐ గాట్ ఫ్యూ కేస్ స్టడీస్. డార్క్ థీమ్ ఉన్నది, నేను డార్క్ థీమ్తో వెళ్ళాలనుకోవట్లేదు కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు లుక్ దీస్ కేస్ స్టడీస్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఓపెన్. ఇది కొంచెం యూనిక్గా ఉంది, ఇది ఎలా ఉందో తెలియట్లా, పైకి చూడడానికి ఇలా ఉంది కదా, చూద్దాం. సో ఓకే, సో కేస్ స్టడీ బ్యానర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. బ్యానర్ అంటే మనం ఒకసారి నేను చెప్తున్నా, దిస్ ఇస్ యువర్ మెయిన్. ఇప్పుడు మన యూట్యూబ్ వీడియోలో ఒక థంబ్నెయిల్ చూసి మనం ఎలా వీడియోని చూస్తాము, అలా మేబీ కొంతమంది ఒకవేళ బిహాన్స్లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ దీన్ని చూసి, ఈ ఇమేజ్ని చూసి లోపల కేస్ స్టడీ ఓపెన్ చేయొచ్చు. సో మనం ఈ బ్యానర్ ఇమేజ్ చేయాలి, కేస్ స్టడీని కూడా చేయాల్సి వస్తుంది. సో దాన్ని చూసా, కేస్ స్టడీ ఓపెన్ చేసా. సో స్టార్టింగ్లో సేమ్ ఏమేమి టూల్స్, ఆ కేస్ స్టడీ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైన్. అండ్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ, ఎన్ని స్క్రీన్స్ టోటల్గా వచ్చినాయి, ఎన్ని వీక్స్లో కంప్లీట్ చేశారు,
యూజర్ ఇంటర్వ్యూస్ ఎంత మందికి చేశారు, ఇక్కడ 10 మెంబర్స్ చేశారంట. కాంపోనెంట్ సెట్స్ ఎన్ని చేసుకున్నారు, 15+ కాంపోనెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయంట, అంటే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ చేశారంట. అండ్ అబౌట్ కార్పోలియా అన్నది ఏంటి, అసలు ఈ యాప్లో ఏమున్నది అన్నట్టు ఇంట్రడక్షన్ పెట్టారు. రీసెర్చ్ గోల్, అసలు ఏంటి రీసెర్చ్ చేస్తున్నారు, అండ్ ప్రాజెక్ట్ టైం లైన్ ఏంటి. ఓకే, మీట్ ద క్రియేటివ్ మైండ్స్, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ చేశారో వాళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ నువ్వు ఒక్కడివే చేస్తే నువ్వు ఒక్కడివే పెట్టు, నీ ఒక్క ఇమేజ్ పెడితే సరిపోద్ది. అలానే ఇప్పుడు నేను చేస్తే నేను ఒకటి. వాళ్ళు యూజ్ చేసిన డిజైన్ థింకింగ్ ప్రాసెస్ గురించి చేశారు. మనం కూడా డిజైన్ థింకింగ్ అయితే చేసాము, సో అదేం ఏమేమి స్టేజెస్లో ఏమేమి చేశారో అన్నది బెటర్. మనం కూడా అలానే పెడదాం. అయితే ఇలా కాదు, డిజైన్ థింకింగే ప్రాసెస్ పెడదాం. అండ్ మనకు వచ్చిన ఐడియాని బట్టి, ఐ మీన్ నాకు వచ్చిన ఐడియాని బట్టి నేను పెడతా ఉంటా. అలా మీకు ఏం ఐడియా వస్తే అలా పెట్టండి. యూజర్ రీసెర్చ్, యూజర్ ఇంటర్వ్యూ చెప్పాను కదా. యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, చాలా మంది అసలు ఇంటర్వ్యూలో నేను ఏమేమి క్వశ్చన్స్ అడిగాను అని చెప్పడానికి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట, అని పెడుతున్నారు అనమాట. ఓకే, ఎంపతి మ్యాపింగ్, వాళ్ళు చేసిన ఎంపతి మ్యాపింగ్ గురించి పెట్టారు. అండ్ యూజర్ పర్సోనా గురించి పెట్టారు. అండ్ 2 యూజర్ పర్సోనాస్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి పెట్టారు. హైపోథెసిస్, వాళ్ళు ఏం చేశారో అవన్నీ పెట్టారు. ఎంతమందికి యూజర్ ఇంటర్వ్యూస్ చేశారో అంతమందికి మేబీ యూజర్ స్టోరీస్ మేబీ వాళ్ళు యూజర్ ఇంటర్వ్యూస్ 10+ మెంబర్స్ చేశారు. బట్ ఇక్కడ పెట్టింది 5 యూజర్ స్టోరీస్ పెట్టారు. వాల్యూ ప్రపోర్షన్, అసలు ఎందుకు యాప్ని యూజ్ చేయాలి అన్నట్టు డీటెయిల్స్ పెట్టారు. అది యూనిక్గా పెట్టారు, చూసారా, కార్డ్స్ లాగా పెట్టారు. ఓకే, కాంపిటీటర్ ఆడిట్లో మనం కూడా చాలానే ఇన్ఫర్మేషన్ పెట్టాం. బట్ వీళ్ళు ఏం పెట్టారు, ఆ లోగో, యాప్ లోగో, అండ్ ఆ యాప్ ఏం చేస్తుంది, అండ్ వీక్నెసెస్ ఏంటి, అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, 6 అటెంప్ట్స్ అని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారు. ఓకే, అండ్ సార్ట్ అనాలిసిస్, అంటే ఈ వీళ్ళకి సంబంధించిన, ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించిన వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్, వీక్నెస్ అండ్ ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏంటో అన్నది అనలైజ్ చేసి సార్ట్ అనాలిసిస్ చేశారు. గోల్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు నేను లేని దాన్ని మిమ్మల్ని పెట్టమని నేను అడగట్లా, ఉన్నదాన్ని ఎలా పెట్టాలి అన్న దాని మీద చూద్దాం. బట్ బేసిక్గా చూస్తే వీళ్ళు కలర్స్తో కలర్స్ని చాలా యూనిక్గా నీట్గా పెట్టుకొని చేసుకున్నారు. పేపర్ వైర్ ఫ్రేమ్, డిజిటల్ వైర్ ఫ్రేమ్ నీట్గా పెట్టారు. యూజబిలిటీ స్టడీస్లో ఏమేమి అడిగారు, ఏమేమి ఫైండ్ చేశారు అన్నది చూపించారు. ఇక్కడ చూసారు కదా, సర్వే క్వశ్చన్స్ రెస్పాన్సెస్ ఏమొచ్చాయా అన్నది చూపించారు. ఎఫినిటీ మ్యాపింగ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టారు. అండ్ యూజబిలిటీ స్టడీస్ ముందు ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంది, డిజైన్స్ చేశారు. అండ్ కలర్స్ ఏమేమి యూజ్ చేశారు, బ్రాండ్ గైడ్ లైన్స్, స్టైల్స్ ఏం పెట్టారు, ఇవన్నీ పెట్టారు. ఫైనల్గా యూఐస్ కాంపోనెంట్స్ పెట్టారు అండ్ హైఫై డిజైన్స్ చేశారు. అండ్ హోమ్ స్క్రీన్ గురించి ఏమేమి ఎందుకు అక్కడ పెట్టాల్సిన అవసరం వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే బాగా పెట్టారు. అంటే ఇదేంటి, రివ్యూస్ ఎందుకు ఇచ్చారు, ఏంటి, ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు అన్నట్టుగా, యూజర్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అన్నట్టు చిన్న ఎక్స్ప్లెనేషన్ డాటెడ్ లైన్స్తో బాగా ఇచ్చారు అనమాట. ఇది కూడా బాగానే చేశారు. ఓకే, అలానే ఇంకొక ఇన్స్పిరేషన్ తీసుకుందాం. వన్ ఆఫ్ మై స్టూడెంట్ దిలీప్ అని చెప్పేసి, హీ ఆల్రెడీ గాట్ అ జాబ్, మంచి కంపెనీలో వచ్చింది, మంచి ప్యాకేజ్ కూడా అనమాట. బికాజ్ అంటే తను చాలా కష్టపడ్డాడు, చాలా టైం ఇచ్చాడు నేర్చుకోవడానికి. అండ్ అలా తన కష్టానికి తగ్గట్టు మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు తను అందులో జాబ్ చేసుకున్నాడు. ఐ వాంట్ టు షో దాట్ పర్టికులర్ కేస్ స్టడీ, తను ఏం చేశాడు అన్నది నేను చూపిస్తాను. ఓకే, మెంటరింగ్లో చేసిన కేస్ స్టడీ అనమాట. కెరియర్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి తను చేసిన ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదన్నా కెరియర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ/యూఎక్స్ తీసుకుందాం. యూఐ/యూఎక్స్కి ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పడానుకున్నాను, కానీ ఒకవేళ ఎవరు చెప్పడానికి లేనప్పుడు మనం చాలా స్ట్రగుల్ అవుతాం కదా. యూట్యూబ్లో చూస్తాము, గూగుల్ సెర్చ్ చేస్తాము, ఎవరినన్నా అడుగుతాము ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యాకల్టీని అడుగుతాం, వాళ్ళకి ఎలాగో తెలియదు, చాలా కష్టాలు పడాల్సిన అవసరం వస్తుంది. సో తను ఏం చేశాడంటే, యూజింగ్ విత్ ఏఐ హెల్ప్తో అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి యాప్లో ప్రతి జాబ్ రోల్స్ సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ/యూఎక్స్ అని టైప్ చేసాము అని అంటే దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ వచ్చేస్తుంది. వాట్ యూ హ్యావ్ టు స్టడీ, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్ నువ్వేం చేయాల్సిన అవసరం ఉంటుంది,
అండ్ ఏమేమి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, రెలవెంట్ కోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, నేర్చుకోవాలంటే పెయిడ్ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తను చేసిన కేస్ స్టడీ అనమాట. ప్రాజెక్ట్ చాలా బాగా చేశాడు, చాలా కష్టపడి చేశాడు అనమాట తను. సో ఇక్కడ ఏంటి, సేమ్ అలానే తన ప్రాజెక్ట్ గురించి అబౌట్ సెక్షన్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, గోల్ స్టేట్మెంట్ చేశారు. అండ్ డిజైన్ ప్రాసెస్, డిజైన్ థింకింగ్ తీసుకొని తను చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏ ఫేజెస్లో ఏమేమి స్టెప్స్ చేశాడు అన్నది పెట్టాడు. అండ్ టార్గెట్ ఆడియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాడు, టూల్స్ ఇక్కడ ఏమేమి యూజ్ చేశారు అన్నది. అండ్ చెప్పాను కదా యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది, యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడిగాడు అన్నది ఇక్కడ ఆన్సర్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని యాడ్ చేశాడు. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అనే 2 రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయని ఆల్రెడీ నేను యూజబిలిటీ స్టడీస్ వీడియోలో చెప్పా, రిఫర్ చేయండి. యూ విల్ గెట్ ఎ క్లారిటీ వాట్ ఈస్ క్వాలిటేటివ్ అండ్ వాట్ ఈస్ క్వాంటిటేటివ్ అన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో దాని తర్వాత క్వాంటిటేటివ్లో మనకి సర్వేస్ ఉంటాయి కాబట్టి సర్వేస్ స్క్రీన్ షాట్స్ పెట్టాడు. తను ఇద్దరితో యూజర్ ఇంటర్వ్యూస్ చేశాడు నిజంగా, ఇది వాళ్ళ యూజర్ ఇంటర్వ్యూ పర్సోనాస్ అనమాట. అండ్ దెన్ ఎంపతి మ్యాపింగ్ చేశాడు అండ్ యూజర్ జర్నీ మ్యాప్. ఐడియట్ ఫేజ్కి వచ్చేటప్పటికి తను ఏమేమి చేశాడు అన్నది, తను చేసిన ప్రతిదాన్ని ఇక్కడ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాడు అనమాట. సో అంతే. అండ్ దీన్ని ఇంకా యూనిక్గా చేయొచ్చు, బట్ ఏంటనంటే తనుకున్న టైంకి యూజబిలిటీ స్టడీస్ కూడా కండక్ట్ చేశాడు అనమాట. రియల్గా తన యాప్ని కొంతమందికి ఇచ్చి వాళ్ళే వీళ్ళు యాప్కి ఇచ్చిన తర్వాత బిఫోర్ డిజైన్స్ ఎలా ఉందో ఆఫ్టర్ డిజైన్స్ ఏమేమి చేంజెస్ చేశారు అన్నది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టారు అనమాట. దాని తర్వాత అదర్ స్క్రీన్స్, రిమైనింగ్ స్క్రీన్స్ ఏముంటాయో నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టాడు. సో దిస్ ఇస్ వాట్ హీ డిడ్. సో ఇప్పుడు కూడా మనం ఒకవేళ నేను ఇప్పుడు చెప్పేది షార్ట్ కట్ వేలో చెప్తున్నా, కొంతమందికి అసలు కనీసం తెలియట్లా కేస్ స్టడీ ఎలా చేయాలో, వాళ్ళకే హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇది రిఫర్ చేయొద్దు. ఎందుకు రిఫర్ చేయొద్దు అంటానంటే, ఇది చూస్తే సేమ్ యాస్టిస్ ఇలా చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఫ్రెషర్స్ అన్న అదే చేస్తారు అనుకోండి, బట్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు యూజ్ యువర్ డిజైనింగ్ స్కిల్స్ ఇన్ ఇట్ ఆల్సో. అంటే మీరు స్టోరీని ఎలా చెప్తున్నారు, ఇందులో మీరు క్లియర్గా చెప్పాలంటే మీ ఓన్ స్టోరీ క్రియేట్ చేయొచ్చు. అసలు నువ్వెలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు, ఇప్పుడు ఈ అబ్బాయిని, దిలీప్ అన్న అబ్బాయిని ఈ ప్రాజెక్ట్ నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు అంటే హీ హ్యాడ్ అ ప్రాపర్ రీజన్ ఫర్ దాట్. ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ప్రాపర్గా ఆన్సర్ చేస్తున్నాడు. అలా మీరు కూడా చేసే ప్రాజెక్ట్కి ఒక ప్రాపర్ రీజన్ ఉన్నది అని అనుకుంటే ఆ రీజన్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి కేస్ స్టడీని. ఆ రీజన్ ఏంటి అన్నది మీకు తెలిస్తే క్లియర్గా దాని మీద వర్క్ చేసి పెట్టండి. అదే ఫస్ట్ టైం అదే ఫ్రెషర్స్ అని అంటే ఒకసారి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, బట్ డోంట్ కాపీ ద కేస్ స్టడీని సేమ్ కాపీ చేయొద్దు. అండ్ యూజ్ యువర్ డిజైనింగ్ స్కిల్స్ అనమాట. నేను ఏమైతే రిసోర్సెస్ యూజ్ చేస్తున్నానో అవి మీ ముందే నేను డైరెక్ట్గా చేస్తాను కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ డిజైన్స్లో ఏమేమి పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు అన్నది కూడా చూడండి. ఓకే, ఇప్పుడు నేను కేస్ స్టడీ చేయాలనుకున్నా, ఐ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు మీ ముందు చేస్తున్నాను, ఇది నా దగ్గర అసలు ఎలాంటి ప్లాన్ లేదు, కానీ నేను చేసాను. ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను చాలా కష్టపడి చేశాను కాబట్టి ఇన్ఫర్మేషన్ని ఇంకొకరికి చూపించాలనుకున్నా. అది ఎలా చూపించగలుగుతాను? గో టు ఫిగ్మా హోమ్ పేజ్ అండ్ గో టు ఎక్స్ప్లోర్ కమ్యూనిటీ. ఇక్కడ ఏం చేస్తారంటే సర్చ్లో యూఎక్స్ కేస్ స్టడీస్ అని టైప్ చేయండి జస్ట్. ఓకే, కేస్ స్టడీస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆల్ అన్నది క్లిక్ చేయండి. యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనమాట. ఇక్కడ పెయిడ్ కాకుండా జస్ట్ ఫ్రీ అని క్లిక్ చేయండి. యూ విల్ గెట్ ఫ్రీ టెంప్లెట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే పోర్ట్ఫోలియో డెక్ ప్రెజెంటేషన్ అని ఉంది, అవునా? దాన్ని నేను న్యూ ట్యాబ్లో పెడుతున్నా. ఎంగేజింగ్ కేస్ స్టడీస్ అని ఇక్కడ ఏదో ఉంది, ఫ్రీ అని పెడతారు కానీ కొంతమంది పెయిడే పెడతారు, కొంతమంది ఆ టాక్టిక్స్ ఉంటాయి కదా అలా. ఒకసారి నేను న్యూ ట్యాబ్ ఏమేమి బాగున్నాయో, ఏమేమి ఓకే అనిపిస్తుందో అది నేను చూస్తున్నా. ఇది కూడా బాగానే అనిపిస్తుంది. సో న్యూ ట్యాబ్ పెడుతున్నాను. సో నేనన్నా సరే నాకు సడన్గా ఐడియాస్ రావు కదా, నేను కూడా రీసెర్చ్ చేయాలి. సో దిస్ ఇస్ మై రీసెర్చ్ మెథడ్ అనొచ్చు. డబుల్ డైమండ్ అని ఉంది, ల్యాండింగ్ పేజ్, యూఎక్స్ రెజ్యూమే, ఫ్రీ కిట్. మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ కనిపిస్తుందా యూఐ యూఎక్స్ కేస్ స్టడీ అని గ్రీన్ కలర్లో? బొచ్చుడు మంది యూజ్ చేసి ఉంటారు ఆ టెంప్లెట్. దయచేసి ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆ టెంప్లెట్ని యూజ్ చేయద్దు, సరేనా? ఒకవేళ యూజ్ చేయాలి అని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ వన్
అట్లీస్ట్ ఫ్యూ థింగ్స్ చేంజ్ చేయండి, లైక్ కార్నర్ రేడియస్ తగ్గించడము, మీ డిజైన్ తగ్గట్టు కొన్ని కొన్ని ఎలిమెంట్స్ చేంజ్ చేయడము, ఇలా చేంజ్ చేయండి తప్ప సేమ్ యాస్టీస్గా అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది సేమ్ అదే టెంప్లెట్ యూజ్ చేస్తారు. మీరు కూడా అది యూజ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, ఓకే వీళ్ళు కూడా కాపీ చేసి సేమ్ డిజైన్ పెట్టుకున్నారు అనమాట అన్నట్టు. ఓకే, నేను ఒక 6 టెంప్లెట్స్ని రెడీగా పెట్టుకున్నాను, అవునా? సో ఈ 6 టెంప్లెట్స్ని ఒక్కొక్కసారి రివ్యూ చేసుకుంటూ నేను చూసుకుంటూ వెళ్తా. ఇక్కడ పోర్ట్ఫోలియో డెక్ ప్రజెంటేషన్ అని ఉంది కదా, నేను ఓపెన్ డైరెక్ట్గా చేసేయాలనుకోవట్లా. అసలు ఏమేం పేజెస్ ఉన్నాయి, ఏమేమి నేను చేయగలుగుతున్నాను అన్నది చూస్తా. ఈ ఫస్ట్ పేజ్లో ఏం లేదు, పోర్ట్ఫోలియో డెక్ స్లైడ్స్లో పెట్టారా? సో స్లైడ్స్లో పెట్టింది నో, నాట్ ఇంట్రెస్టెడ్. నేను ఇది యూజ్ చేయాలనుకోవట్లేదు. సో ఐ డోంట్ వాంట్ టు గో విత్ దిస్. ఇది చూద్దాం, ఇది ఎలా ఉంటుంది. ఇది స్క్రీన్స్ అవ్వట్లేదు చూపించడానికి. మేబీ ఇది కూడా స్లైడ్సే. యా, ఇది కూడా స్లైడ్సే. ఇగ్నోర్ దిస్ వన్ ఆల్సో. కానీ ఐ వాంట్ టు యూజ్ దిస్ వన్. ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నానో చెప్తున్నాను చూడండి. ఓపెన్ అండ్ ఫిగ్మా చేస్తున్నా అంటే అవి చూస్తుండగా నాకు ఒక ఐడియా తట్టింది. మనకి అలా ఐడియాస్ తట్టుతూ ఉంటాయి. సో ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నాను కదా. యా, స్లైడ్స్లో ఉన్న స్క్రీన్స్ అన్నిటిని ఇక్కడ పెట్టారు. ఓకే, దాన్ని అలా సేవ్ చేసుకొని పెట్టుకుందాం, మన డిజైన్కి యూజ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో కూడా అసలు ఏమేమి ఉన్నాయా అన్న చూద్దాం. ఏమేమి ఉన్నాయి, ఇది పోర్ట్ఫోలియోలా ఉంది. పోర్ట్ఫోలియో వద్దులే, పోర్ట్ఫోలియో వద్దు, ఇది క్లోజ్ చేస్తున్నా. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్? యా, దీన్ని కన్ఫర్మ్గా ఓపెన్ అండ్ ఫిగ్మా చేస్తాను. ఎందుకు వద్దంటున్నాను అన్నది కూడా చెప్తా. ఓకే, చాలా మంది యూజ్ చేశారు, అందుకే చూద్దాం మీరు ఎలా యూజ్ చేయొచ్చు అన్నది చెప్తాను నేను. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇదేంటి ఇన్ని అంటే చాలా పెట్టున్నాడు, మనకి ఎంతవరకు యూజ్ అవుద్దో తెలీదు, చూద్దాం. ఏంటిది ఇలా ఉంది? దీన్ని కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడ ఎలా యూజ్ చేయాలో చెప్తా. ఓకే, ఇది ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. యా, ఇది బేసిక్ వన్. ఇది కూడా నేను ఓపెన్ చేస్తున్నా. మన దగ్గర ఇప్పుడు 4 రిఫరెన్సెస్ అయితే పెట్టున్నాను ఫిగ్మా కమ్యూనిటీ నుంచి. ఐ డోంట్ వాంట్ టు యూజ్ సేమ్ కాంపోనెంట్స్ ఆర్ సేమ్ స్క్రీన్స్ అనమాట. నేను ఎలా చేంజ్ చేస్తున్నాను అన్నది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు నా కేస్ స్టడీకి కన్ఫర్మ్గా స్టార్టింగ్ బ్యానర్ కావాలి, అవునా? సో ఫస్ట్ ఏ డైమెన్షన్స్ తీసుకోవాలి అన్నది మెయిన్ టాపిక్. ఇక్కడ మీరు చూస్తే సోషల్ మీడియా కాకుండా, ఫిగ్మా కమ్యూనిటీ కాకుండా, ప్రజెంటేషన్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ ఉన్నదా? ఓకే, దీని మోస్ట్లీ డైమెన్షన్స్ ఏం తీసుకుంటారంటే నార్మల్ వెబ్సైట్ రెజల్యూషన్ ఉంటుంది కదా, మెయిన్ రెజల్యూషన్ 90/20/1080. సో అదే తీసుకోండి. 90/20/1080 సేమ్ డైమెన్షన్స్ నేను తీసుకుంటున్నా. విత్ హైట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ప్రజెంట్ అయితే ఇదే డైమెన్షన్లో మొత్తం అని డిజైన్ చేయడానికి చూద్దాం. ఓకే, ఇండివిజువల్గా చేద్దాం. ఫస్ట్ అయితే బ్యానర్ చేయాలి. బ్యానర్ చేయడానికి డిజైన్ కావాలి. ఈ బ్యానర్లో అసలు ఏమేమి ఉండాలి? నా ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి, వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్ అబౌట్,
అండ్ నా గురించి నేను చెప్పుకోవాలి, అండ్ వాట్ ఆర్ ద టూల్స్ ఐ యూజ్డ్ అన్నది కూడా పెట్టుకోవాలి. ఇది అసలు రిమైనింగ్ కేస్ స్టడీ వాళ్ళు ఎలా పెట్టారు, సింపుల్గా చూడాలని అంటే 3 స్క్రీన్స్ పెట్టాడు అండ్ వాడి లోగో పెట్టుకున్నాడు అండ్ కేస్ స్టడీ టెంప్లెట్ అని పెట్టాడు. అవునా, ఈ కేస్ స్టడీ టెంప్లెట్ అన్నది నేను ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను అండ్ నా ఈ స్క్రీన్లో పెడుతున్నా. అండ్ ఐ వాంటెడ్ టు చేంజ్ ద కలర్ టు మై ప్రైమరీ కలర్. ఓకే, ప్రైమరీ కలర్లోకి చేంజ్ చేసా. వేర్ ఇస్ మై లోగో? హియర్ ఇస్ ఇట్, హియర్ ఇట్ ఇస్. ఇక్కడ ఉన్నదా లోగో? ఐ జస్ట్ వాంటెడ్ టు పేస్ట్ ఇట్ హియర్. సో ఈ లోగో ఏదైతే ఉందో నేను డైరెక్ట్గా పెట్టాలనుకోవట్లే, ఎందుకంటే మళ్ళీ స్ట్రెచ్ చేసేటప్పుడు మళ్ళీ దీని సైజ్ పెంచడం ఇదంతా తలనొప్పి వస్తుంది. సో దీన్ని నేనే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను పిఎన్జీ లాగానే, బట్ హై క్వాలిటీ కావాలి. నేను 3x పెడుతున్నా, ఎక్స్పోర్ట్ చేశాను. ఓకే, సో ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేశానో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ పెడుతున్నా. పిఎన్జీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా. సో మరీ పెద్దదైపోయిందేమో కదా. రైట్, ఈ కలర్ కొంచెం కంపీట్ అవుతున్నట్టు ఉన్నాయి. సో లెట్స్ చేంజ్ దిస్. ఓపెన్ సాన్స్ నాకు నచ్చదు ఎందుకు. సో పాపిన్స్ పెట్టాము. సో UI UX కేస్ స్టడీ డిఫరెన్షియేట్ చేయడానికి పెట్టచ్చు, లేదనంటే మొత్తం అంతా ఒకే కలర్ కూడా పెట్టేయచ్చు మనం. కేస్ స్టడీ టెంప్లెట్ అన్నది అవసరం లేదు కదా. బట్ స్టిల్ ఈ కలర్ ఎందుకో డామినేట్ చేస్తున్నట్టు, ఇరిటేటింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం లైట్ వర్షన్ పెడదాం అనుకుంటున్నా. లీనియర్ నుంచి సాలిడ్ అండ్ ఐ వాంట్ టు యాడ్ దిస్ కలర్. ఓకే, UI UX కేస్ స్టడీ. ఇప్పుడు ఇక్కడ పెట్టినట్టు ఇమేజెస్ పెట్టాలా లేకపోతే రిఫరెన్సెస్ చూద్దాం. నా దగ్గర స్క్రీన్స్ లేవు బట్ కదా. వీడిది ఎందుకో ఏదో నాకు అంత యూజ్ అవ్వట్లా. ఓకే, వీడు 2 స్క్రీన్స్ పెట్టేసి అయితే పెట్టాడు. ఫస్ట్ మనం అయితే స్క్రీన్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 స్క్రీన్స్ అన్న నేను డిజైన్ చేసేస్తాను ఇమీడియట్గా. హైఫై డిజైన్స్తో కనెక్ట్ అని ఒక యాప్ ఉన్నది అండ్ ఇక్కడ 2 ఇల్లస్ట్రేషన్స్ చేస్తే సరిపోదు కదా. ఇల్లస్ట్రేషన్స్కి లెట్స్ యూస్ ఫ్రీపిక్. ఫ్రీ అంటే ఇల్లస్ట్రేషన్ యూజ్ చేయాలంటే మనం బయట వెబ్సైట్స్ అయితే యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఒక ప్లగ్ఇన్ ఉంటుంది అనమాట, స్టోరీ సెట్ బై ఫ్రీపిక్ అని. ఇది క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్రీపిక్లో ఉండే కొన్ని ఇల్లస్ట్రేషన్స్ వీ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఫ్రీపిక్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే ఇల్లస్ట్రేటర్లో పెట్టుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ ఏం పెట్టాలి అనుకుంటున్నాను అంటే searching జాబ్ సర్చింగ్ అని టైప్ చేస్తున్నా. ఎందుకంటే జాబ్స్ సర్చ్ చేసుకోవచ్చు, కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. సర్చింగ్ స్పెల్లింగ్ తప్పు కొట్టా. జాబ్ అంటే ఏదో వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కరెక్ట్గా ఉంది రైట్. సర్చింగ్ జాబ్ అనేది ఇక్కడ ఉంది కదా. ఈ ఇల్లస్ట్రేషన్ తీసుకోనా లేకపోతే ఏది తీసుకోవాలి అని చెక్ చేసుకుంటున్నా. ఇది బాగుంది. సర్చింగ్ ఫర్ అ జాబ్ అనేది నేను తీసుకున్నా. జస్ట్ క్లిక్ చేస్తే
మనకు కావాల్సిన ఇలిస్ట్రేషన్స్ ని ఫ్రీ పిక్ నుంచి డైరెక్ట్ గా ఫ్రీ పిక్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ అ ప్లగ్ ఇన్ కాల్ స్టోరీ సెట్. ఇప్పుడు చూస్తున్నారు కదా అదే. సో ఈ దాంట్లో మీకు కావాల్సిన కీవర్డ్, ప్రాపర్ కీవర్డ్ ఇస్తే దానికి రిలేటెడ్ గా ఉండే ఇలిస్ట్రేషన్స్ ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ నేను జాబ్ అని పెడితే రిలేటెడ్ స్టఫ్ వచ్చింది. ఒకవేళ నేను ఇది యూజ్ చేయాలనుకుంటే ఐ జస్ట్ క్లిక్. సో ఈ ఇలిస్ట్రేషన్ మీకు కావాలంటే జస్ట్ ఇన్ 1 క్లిక్ అది మీకు మీ క్యాన్వాస్ మీదకి అయితే వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు నేను క్లిక్ చేయగానే వచ్చింది చూసారా అది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇలిస్ట్రేషన్, ఈ ప్లగ్ఇన్ యూజ్ చేసి వచ్చిన ఏ ఇలిస్ట్రేషన్ అన్నా సరే యూ కెన్ చేంజ్ ద కలర్స్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దీన్ని నేను ఒకవేళ నా ప్రైమరీ కలర్ కింద చేంజ్ చేయాలనుకుంటే ఐ కెన్ చేంజ్, రైట్. ఒకవేళ ఇక్కడ నాకు వైట్ కలర్ నచ్చలేదు అనుకుందాం, సో దాన్ని నేను స్కిన్ కలర్లో పెట్టాలి అనుకుంటున్నాను. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ చేంజ్ ద కలర్ యాజ్ వెల్, స్కిన్ కలర్ యాజ్ వెల్, రైట్. లేదు ముందుదే బాగుంది అని అంటే ముందుదే పెట్టచ్చు. లేదు గ్రీన్ కాకుండా గ్రీన్ కలర్ ప్లేస్లో గ్రేడియంట్ కాకుండా జస్ట్ ఏదన్నా బ్లూ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ పెట్టాలనుకుంటే యూ కెన్ యాడ్ దట్, యూ కెన్ చేంజ్ ద కలర్ యాజ్ వెల్. లైక్ ఇప్పుడు నేను చేంజ్ చేశాను కదా అలా. కానీ ఇప్పుడు జాబ్ రిలేటెడ్ దానికి నాకు దీనికంటే ఇదే బాగా యూస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ కొన్ని ఇర్రెలవెంట్ ఇలిస్ట్రేషన్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేస్తున్నా. కొన్ని వెక్టర్స్ మనకి యూజ్ ఉండవు, లైక్ అందులో ఇదొకటి. సో నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇవన్నీ వద్దు మనకి. ఇలిస్ట్రేషన్ అంటే ఫ్రీ పిక్ నుంచి డైరెక్ట్గా తెచ్చాం కదా, కొంచెం ఇరిటేటింగ్గానే ఉంటుంది. గ్రూప్గా అయితే రావట్లా, కొన్ని ఇలా చేయాల్సి వస్తుంది. ఇక్కడ వర్క్ అని ఉంది కదా, వర్క్ తీసేసి మనం యాడ్ చేసుకోవచ్చు కదా, జాబ్ searching. పెడుతున్నా. మేక్ ష్యూర్ ఇది ఏదైతే ఇప్పుడు ఇదంతా ఉన్నది చూసారా, ఇల్లస్ట్రేషన్ అంతా గ్రూప్గా అయ్యి ఉన్నది. సో దాని లోపల ఆ గ్రూప్లో ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. దీన్ని కట్ చేస్తున్నా, ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నా. సో గ్రూప్ లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు మూవ్ చేస్తావో ఆ గ్రూప్తో పాటు టెక్స్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. నౌ ఐ వాంట్ టు చేంజ్ ద ఆరెంజ్ కలర్ టు పర్పుల్ ఆర్ బ్లూ కలర్. పర్పుల్ అంటే మరి పింక్ లాగా వచ్చేస్తుంది అని అనుకుంటే అట్లీస్ట్ ఈ పర్పుల్లో అన్నా, లేదంటే బ్లూలో కావాలి అనుకుంటే బ్లూలో అన్నా. సో ఇప్పుడు ఇదైతే నేను పెట్టా, రైట్. ఈ ఇల్లస్ట్రేషన్ని నేను నా ఈ మెయిన్ ఆన్ బోర్డ్ స్క్రీన్లో పెట్టాలి అనుకుంటున్నా. ఇక్కడ టెక్స్ట్ ఇప్పుడే పెట్టాం కాబట్టి స్కేల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సైజ్ తగ్గకుండా ఇలా చేంజ్ అవుతుంది. సో దీనిని సైజ్ మేబీ 8 పెట్టి విడ్త్ ఇంక్రీజ్ చేసాము అని అంటే సెట్. ఓకే, మేబీ ఇది బోర్డ్లో పెట్టడం కూడా అన్నెసరీ థింగ్. 6 జాబ్ సెర్చింగ్, రైట్. సేమ్ అలానే ఇంకొక ఇలిస్ట్రేషన్ ఫర్ అనదర్ ఆన్ బోర్డ్ స్క్రీన్. రీల్స్ అని టైప్ చేస్తా. రీల్స్ అంటే ఏమన్నా వస్తుందా లేదని చూద్దాం. రావట్లా. వాచింగ్ ఫోన్, మొబైల్, వాచింగ్ అని పెడితే వచ్చింది, బట్ వాచింగ్ మొబైల్ అని పెడితే వస్తుందా? రావట్లే. మేబీ టెక్స్టింగ్, పర్సనల్ లైఫ్ కదా, సో కొంచెం
దొరికింది మనకు కావాల్సింది. కానీ నేను ఈ ఇల్లస్ట్రేషన్ అయితే పెట్టాలి అని అనుకోవట్లా. ఎందుకు పెట్టాలి అనుకోవట్లేదు అంటే, కొంచెం ఈ ఇల్లస్ట్రేషన్ కొంచెం మ్యాచ్ అయ్యే ఇల్లస్ట్రేషనే పెట్టాలి. ఏది వచ్చింది అని ఏది పడితే అది పెట్టడం మంచిది కాదు. సో మేబీ ఇది సూట్ అవ్వచ్చు. ఫస్ట్ దానికంటే ముందు ఈ కలర్ ఏదైతే పెట్టారో, దీనికి బ్లూ పెట్టాం కదా, దీనికి పర్పుల్ పెడదాం. ఇది ఎగ్జాక్ట్ ఇల్లస్ట్రేషన్. ఎందుకు ఎగ్జాక్ట్ ఇల్లస్ట్రేషన్ అని అన్నానంటే, చూస్తే బీడీ ఫేస్ కట్ ఇల్లస్ట్రేషన్ టైప్ ఫార్మాట్ ఇది కూడా ఒకలాగానే ఉంది కదా, సో ఇది మనకు సూట్ అవుతుంది, రైట్? ఇప్పుడు దీని కలర్స్ చేంజ్ చేసేయాలి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు దీనిని నా ఆన్బోర్డ్ స్క్రీన్ ఏదైతే ఉందో రెండో ఆన్బోర్డ్ స్క్రీన్ లో పెడుతున్నా. ఏషియా దట్ ఇక్కడ నేను రిలవెంట్ కంటెంట్ యాడ్ చేశాను అనుకోండి. నార్మల్గా ఆన్బోర్డ్ స్క్రీన్స్ లో మన కంటెంట్ ఉంటుంది కదా, రిలవెంట్ కంటెంట్, అదని కన్సిడర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ 2 స్క్రీన్స్తో నేను మాకప్ చేయాలి. ఎందుకనంటే నా హోమ్ స్క్రీన్, ఎందుకనంటే నేను కేస్ స్టడీ చేసేటప్పుడు నా బ్యానర్ స్క్రీన్లో నీట్గా నా స్క్రీన్స్ని పెట్టాలి. సో అలా పెట్టాలి అనుకునేటప్పుడు నేను ఈ రెండింటిని హోల్డ్ చేసి పక్కన పెడుతున్నా. ప్లగ్ఇన్ ఏంటంటే ఆర్ట్ బోర్డ్ మాకప్స్ అని ఇక్కడ వచ్చింది చూసారా, ఇది దీన్ని రన్ చేయాలనుకుంటున్నా. బట్ దీంట్లో కన్ఫామ్గా అయితే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకుండా చాలా వరకు లాక్ చేసే ఉంటుంది. ఫోన్ అని సర్చ్ చేశాను, ఇదిగో ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని పెడితే ఎలా అవుతుంది అన్నది నేను చూపిస్తాను. ఎప్పుడైతే నువ్వు ఈ మోకప్ని సెలెక్ట్ చేస్తావో దానికి తగ్గట్టుగా ఉండే 2 ఫ్రేమ్స్ని కూడా ఇచ్చేస్తాడు వాడు. ఓకేనా? దానికంటే ముందు బెటర్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ 2 ఇమేజెస్ని మంచి క్లారిటీతో పిఎన్జిలో పెట్టి 2x పెడుతున్నా, పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. క్లారిటీ ఉంటేనే మాకప్స్లో కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. 2x పెట్టి ఎక్స్పోర్ట్ చేసా. సో ఈ 2 ఇమేజెస్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఫ్రేమ్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ ఇమేజెస్ని ఇక్కడ వాడిచ్చాడు చూసారా ఫ్రేమ్స్, వీటి లోపలికి మనం అడ్జస్ట్ చేయాలి కన్ఫామ్గా. సేమ్ అలానే ఈ ఫ్రేమ్లో కూడా మనం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో హైలైట్ అయింది చూసారా, ముందైతే ఏది హైలైట్ అవ్వాలా. వెన్ యూ సెలెక్ట్ దిస్ ఫ్రేమ్, వాడు ఇచ్చిన ఫ్రేమ్స్ ఏమైతే సెలెక్ట్ చేశారో అప్పుడు సెలెక్ట్ చేసి రెండర్ చేస్తే ఓకే, ఒక దాన్ని తీసుకుంది ఇంకొక దానికి ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, ఈ 2 ఓకే అనుకుంటే యూ కెన్ ఫిక్స్ విత్ ఇట్స్. లేదు కొంచెం చేంజ్ చేయాలి, ఇక్కడ ఉన్న మాకప్స్ యూస్ చేస్తానంటే చెయ్యొచ్చు. బట్ మనకి ఫ్రీ కాబట్టి ఇదే ఇచ్చారు. ఇంకా మనకి ఏమన్నా యూజ్ అయ్యే ఉంటాయా అని అంటే కొన్ని లాగిన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఫ్రీవి అయితే అన్లాక్ అవుతాయి. ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఇది పెట్టా, అండ్ ఇది కూడా నేను కేస్ స్టడీలో పెట్టబోతున్నా. ఓకే, దీన్ని కాపీ చేశాను. వేర్ ఇస్ మై మెయిన్ కవర్, ఇక్కడ ఉంది కదా, ఇలా పెడుతున్నా. నాకు ఎందుకు సెంటర్ అలైన్మెంట్ చేయాలనిపించట్లా. దీనికి లెఫ్ట్ అలైన్మెంట్ చేస్తున్నా. కొంచెం లోగోని కొంచెం క్రాప్ చేస్తున్నాను. ఈ కలర్ పెడితే బాగుందా, బ్లాక్ కలర్ పెడితే బాగుందా? ఈ కలర్ తోనే వదిలేద్దాం. నౌ ఐ వాంట్ టు యాడ్ మై డీటెయిల్స్ అనమాట. ఒకవేళ నువ్వేమైనా డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ యాడ్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ యాడ్ దట్ యాజ్ వెల్. లైక్
డిజైన్ పర్పస్ డ్రివెన్ సోషల్ మీడియా ప్రాజెక్ట్ బ్రీఫ్ అని చెప్పేసి నేను షార్ట్కట్లో పెట్టా. యాక్చువల్గా ప్రాజెక్ట్ బ్రీఫ్ మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ కాపీ చేయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇక్కడ టెక్స్ట్లో యాడ్ చేస్తాను. ఓకే, వైట్లో ఉన్నది కాబట్టి కనిపించలా, కొంచెం గ్రే కలర్ చేద్దాము. రెండింటిని ఆటోలేట్ చేస్తా, హగ్ చేస్తున్నా. పర్పస్ డ్రివెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఇంకా నేను ఇండివిజువల్ ఇంకా డీటెయిల్గా ఎలాబరేట్ చేయాలి అని అనుకుంటే నేను ఏమని చేస్తాను, హియర్ యూ కెన్ నో యాక్సెస్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ యూ కెన్ డూ ఇట్, you can apply for a jobs and you can upload your reels, you can watch, you can chat. ఇలా ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైతే పెట్టగలుగుతానో అదంతా నేను పెట్టొచ్చు అనమాట. అండ్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ మై నేమ్ హియర్. డిజైన్డ్ బై మీనా. కానీ దీన్ని ఇంత హైలైట్ చేయాలనుకోవట్లా, అలానే నేను దీని సైజ్ కూడా తగ్గిస్తున్నాను. ఓకే, దీని కలర్ కూడా బ్లూలో పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ కలర్స్ అయితే నేను యూజ్ చేయను. ఇక్కడ నాకు ఒక ఇది తీసుకున్నాను, ఇది గుర్తున్నదా, దీన్ని యూజ్ చేసి ఎందుకు పెట్టుకున్నానంటే ఐ జస్ట్ వాంటెడ్ టు యూజ్ దీస్ లైన్స్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్, అంటే చిన్నది చేస్తూ హైలైట్ చేయాలనుకుంటే ఐ కెన్ హైలైట్ లైక్ దిస్. అదర్వైజ్ మీరు మెయిన్ ప్రాజెక్ట్ని హైలైట్ చేయాలనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. అబ్సల్యూట్ పొజిషన్ నుంచి తీసి పెట్టా అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ ద కలర్. ఇమీడియట్గా చేంజ్ చేయాలి. ఆరెంజ్ కలర్ దీనికి అసలు సూటే అవ్వదు. ఓకే, ఈ కలర్ బాగానే ఉంది. సో ఐ కీప్ దిస్ వన్. సో మీనా, డిజైన్ బై మీనా అని పెట్టా. ఇది ఎక్కువ కంటెంట్ నేను పెట్టి హడావుడి చేయాలనుకోవట్లా, ఇక్కడితో ఇది అయింది. ఎవరైనా ఇప్పుడు నేను యూజ్ చేసిన టూల్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా స్టార్టింగ్ ప్రాజెక్ట్ టైంలో కూడా నేను యాడ్ చేయొచ్చు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఇట్ హియర్ అనమాట. నేను ఏమేమి టూల్స్ యూజ్ చేస్తానో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఆ టూల్స్ రిలేటెడ్ స్టఫ్ ఇదిగో ఇక్కడ ఉంది, చూసారా. గ్రూపులు చేసేస్తారు. ఎందుకు గ్రూపులు చేసినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. సో ఇక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ ద టూల్స్. ఇక్కడ నాకు పింక్ మరియు ఆడ్గా ఉన్నట్టు ఉన్నది. సో ఏదో పెడితే ఈ కలర్ పెట్టేస్తే బెటర్ ఏమో నాకు తెలిసి. సో మీనా హైలైట్ చేయాలంటే ఐ బోల్డ్ మై నేమ్. ఓకే, అండ్ ఇదే మీనా అని ఏదైతే ఉందో దాన్ని నేను టెక్స్ట్ కింద తీసుకొని టూల్స్ ఐ యూస్డ్ బోల్డ్ తీసేస్తున్నా. టూల్ ఐ యూజ్డ్ అంత పెద్దది అక్కర్లా, టూల్స్ అని చెప్పేసి ఇది పెట్టేస్తే అయిపోతుంది. ఇది వెరీ బేసిక్ ల్యాండింగ్ పేజ్, ఐ మీన్ వెరీ బేసిక్ బ్యానర్ అనుకోవచ్చు, నీ కేస్ స్టడీ బ్యానర్ అనుకోవచ్చు. ఇదే నీ బిహాన్స్లో స్టార్టింగ్ ఇమేజ్ కింద అప్లోడ్ చేయొచ్చు. అండ్ అలానే నీ కేస్ స్టడీ స్టార్టింగ్ ఇమేజ్లో ఉంటుంది కదా, స్టార్టింగ్ బ్యానర్ లాగా, దాని కింద కూడా పెట్టచ్చు. బట్ ఇది వెరీ బేసిక్, బట్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఎలిమెంట్స్ కదా, బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు నేను 3-4 కేస్ స్టడీస్ తీసుకున్నాను. చూస్తే నాకు ఇక్కడ ఏవో సర్కిల్స్ పెట్టారు వీడు, చూసారా. ఓకే, ఎలిప్స్ పెట్టాడు, ఈ ఎలిప్స్ క్లోజ్ చేశాడు. ఒకవేళ ఈ ఎలిప్స్తో నేను ఏమైనా చేయగలుగుతానా చూద్దాం. దీన్ని బ్యాక్ పంపించేస్తున్నా, అన్నిటికంటే బ్యాక్. బట్ ఆ ఎలిప్స్తో నేను ఏం చేయాలనుకుంటున్నాను, కింద పెట్టకుండా పక్కన పెడుతున్నా. చెప్పాను కదా సేమ్ యూజ్ చేయొద్దు ఇప్పుడు. బట్ అవి యూజ్ చేసి మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు మన డిజైన్స్. ఈ బ్లూ వద్దు అనుకుంటే వీ కెన్ యూజ్ పర్పుల్.
పర్పుల్ అంటే మరీ పింక్లా వచ్చేసి అదిలా ఉంటుంది, బ్లూలోనే బెటర్ ఐ థింక్. సో ఇలా పెట్టచ్చు. ఇంకా వేరే డిజైన్స్లో వేరే స్క్రీన్స్ వాళ్ళు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టారు, ఎలాంటి యానిమేషన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇల్లస్ట్రేషన్స్ కానీ ఏం పెట్టారా అన్న చూద్దాం. వీళ్ళు ఏం పెట్టలేదు. ఇంకో కేస్ స్టడీ వీళ్ళైతే ఇది పెట్టారు. ఒకవేళ ఇది ఏమైనా నాకు యూజ్ అవుతుంది, దీనివల్ల యూజ్ ఉంటుంది అని అనుకుంటే పెట్టచ్చు. బట్ నాకు ఎందుకు ఇది యూజ్ చేయాలని అనిపించట్లేదు. చాలా మంది కేస్ స్టడీలో పెట్టి నేను చూసి వాటిని నాకు చిరాగ్గా ఉంది అది యూజ్ చేయాలంటే. ఇందులో ఏమైనా చూద్దామా? వీటిలో హ్యాండ్ రన్ డయాగ్రామ్స్ లాగా నీట్గా ఇచ్చారు వీళ్ళు, నాకు నచ్చాయి. కానీ మనం యూజ్ చేస్తే కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి సేమ్ అలాంటివే ఇంకా రిమైనింగ్ వాటికి దొరుకుతాయో లేదో తెలియదు కదా. సో ఐ జస్ట్ ఇగ్నోర్ దాట్ కేస్ స్టడీ. అండ్ ఇందులో ఏమన్నా యూస్ఫుల్ అయ్యేవి ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ మీరు కేస్ స్టడీ కంప్లీట్ చేయాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సింపుల్ వేలో చెప్తున్నా, ఇంకా కంప్లీట్ చేయకుండా దీన్ని మన దాంట్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ ఇక్కడ నేను ఈ కేస్ స్టడీని అయితే పెడుతున్నా. ఎప్పుడైతే మీకు కొన్ని షార్ట్ కట్ కీస్ మీ ఫిగ్మా ఫైల్లో ఇవన్నీ మీకు తెలుస్తాయో అప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలా అన్నది ఇంకా క్లియర్గా తెలిసిపోద్ది. ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ ద గ్రీన్ కలర్ టు కలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసా అండ్ నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ సేమ్ ఫిల్ కలర్ అని టైప్ చేస్తున్నా. ఓకే, ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఫిల్ ఎక్కడైతే ఉందో అంతా సెలెక్ట్ అయిపోయింది. సో ఈ కలర్ నుంచి నేను ఈ కలర్ లోపలికి చేంజ్ చేపిస్తున్నా. అలాగే ఈ గ్రీన్ కలర్ను కూడా చేంజ్ చేస్తున్నా. ఇది మరీ ఆడ్గా ఉన్నది అని అనుకుంటే సో సింపుల్ అయిపోయింది, చూసారా? అండ్ ఇక్కడ లైట్ వర్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రీన్ కలర్ ఉన్నది, సేమ్ అలానే సేమ్ సెలెక్ట్ ఆల్ విత్ ద సేమ్ ఫిల్ అన్నది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫిల్తో ఏదైతే ఉందో వస్తుంది. ఇప్పుడు మనం సేమ్ అదే పర్పుల్ కలర్ లైట్ వర్షన్ ఏదైతే ఉందో అది పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. ఇక్కడ తీసుకొని ఈ గ్రేడియంట్ కూడా నేను చూస్తున్నా సేమ్ ప్రాపర్టీస్. ఇంకా కొన్ని చోట్ల కలర్ అయితే మిస్ అయింది. సో నేను అదే చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఆబ్వియస్గా స్క్రీన్స్ ఇమేజెస్ పెడతారు కాబట్టి చేంజ్ చేయలేం. ఓకే, సింపుల్ అయిపోయింది. జస్ట్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ నేను మళ్ళీ ఫాంట్ లేదని అంటుంది. సో మొత్తం అన్నీ చేంజ్ చేయమని చెప్తున్నా. చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కనెక్ట్ యూ అని పెడుతున్నా. ఈ గ్రీన్ కలర్ ఉన్న ఇమేజెస్ని తీసేస్తున్నా. ఇప్పుడు రెండింటినీ పెడుతున్నాను. ఇప్పుడు కనెక్టివ్లో మెయిన్ స్క్రీన్స్ ఉన్నాయి అనుకోండి, నేను ఐ కెన్ యాడ్ దోస్ స్క్రీన్స్ అనమాట. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవన్నీ అడుగుతున్నది. కొంచెం దగ్గరకు వెళ్దాం, ఇటు పక్కకు వెళ్దాం.
ప్రాబ్లం స్టేట్మెంట్ రెడీగా ఉంది. ఏం చేయొచ్చు, జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో పాపిన్స్ 26 రెగ్యులర్, ఇది కూడా పాపిన్స్ 26 అండ్ కలర్ వైట్ టు బ్లాక్. సింపుల్. పాసిబుల్ సొల్యూషన్ అని పెట్టాడు, దీనికి గోల్ స్టేట్మెంట్ మనం యాడ్ చేసేయచ్చు. గోల్ స్టేట్మెంట్ ఎక్కడ యాడ్ చేసా, సేమ్ గోల్ స్టేట్మెంట్ పాసిబుల్ సొల్యూషన్ అన్నదే నాకు నచ్చలే. గోల్ స్టేట్మెంట్ కింద చేంజ్ చేస్తున్నా. ఓకే, గోల్ స్టేట్మెంట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాటిని పెడదాం. ఇక్కడ ఈ ఇల్లస్ట్రేషన్స్ తీసేద్దాం. మై రోల్ అని చెప్పేసి ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది, కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టామంటే సరిపోద్ది. చాలా మంది ఇదే పెడతా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ యూ క్యాన్ యూజ్ ఇట్. కలర్ కోడ్ సేవ్ చేస్తున్నా. ఇవే కదా మనం యూజ్ చేస్తాం, సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ థింకింగ్ గురించి ఇంకేమైనా క్లియర్గా పెట్టాలంటే పెట్టచ్చు, రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ టైం లైన్ మీరు ఎంత టైం నుంచి ఎంత టైం వరకు చేశారు అన్నది పెట్టచ్చు. ఒకవేళ ప్రజెంట్ ఇది అయితే నా దగ్గర ఏమీ ఐడియా లేదు, నేను ప్రాపర్గా నేను దీని మీద కూర్చొని చేసింది ఏం లేదు కాబట్టి సో నేను ఇలానే ఉంచేస్తాను దీన్ని. ఎంపథీ ఫేజ్లో ఏమేమి చేసాం, ఎంపథీ ఫేజ్ వచ్చేటప్పటికి ఇక్కడ యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు. ఇది క్వాలిటేటివ్ రీసెర్చ్ అని ఉంది కాబట్టి యూజర్ ఇంటర్వ్యూ రీసెర్చ్, అది ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా పెట్టారు. యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రెసెంట్ నా దగ్గర లేదు, సో ఐ డిలీట్ దిస్ వన్. కీ ఇన్సైట్స్ కూడా నా దగ్గర ప్రెసెంట్ ఏమి లేవు ఇవన్నీ. సో ఇప్పుడు ఇక్కడ క్వాలిటేటివ్ రీసెర్చ్ అని పెట్టి ఈ సర్వే అంతా డిలీట్ చేసేసి వాట్ వీ క్యాన్ డూ ఇస్, ఆల్రెడీ మనం స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాం గుర్తుందా. అంటే ఇప్పుడు గ్రాఫ్స్ కూడా మీరు చేసేంత ఓపిక మీకు ఉంటే మీరు కూర్చొని చేయొచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ యూ టు డూ ద స్టఫ్ స్టార్టింగ్ ప్రాజెక్ట్, లేదంటే హర్రీలో ఉన్నప్పుడు అలా చేయొద్దు. మీకు టైం ఉన్నదంటే యూ క్యాన్ డూ దోస్ థింగ్స్. అంటే మీరు కూర్చొని డిజైన్ తగ్గట్టు డిజైన్, ఐ మీన్ కలర్ ప్యాటర్న్ అదంతా ఫాలో అవుతూ ఇవన్నీ చేయడం చాలా మంచి పద్ధతి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ యాడింగ్ ద స్క్రీన్ షాట్స్. ఓకే, ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అని కనిపించడానికి నేను చేసే ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే ఐ యాడ్ డ్రాప్ షాడోస్. బట్ ఈక్వల్గా కావాలంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ 0 0 ఇచ్చుకోవాలి. అండ్ బ్లాక్ కలర్ కొంచెం ఆడ్ ఉన్నది, లెట్స్ గో విత్ అవర్ మెయిన్ ప్రైమరీ కలర్ ఏదైతే ఉందో దాంతో వెళ్దాం. అండ్ ఇదైతే ఫైన్, బట్ 100% ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ద కలర్ ఒపాసిటీ అనమాట. అండ్ కొంచెం కార్నర్ రేడియస్ తగ్గిద్దాం, కొంచెం ఇంకా నీట్గా కనిపించాలి అని అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ యాడ్ ఎ స్ట్రోక్ విత్ ద సేమ్ కలర్ అండ్ యూ కెన్ డిక్రీజ్ దట్ ఒపాసిటీ అనమాట. చూసారు కదా, ఇలా చేయొచ్చు. సేమ్ అలానే రిమైనింగ్ మూడింటికి. మన టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, వీటికి నేను చేయాలనుకోవట్లా, జస్ట్ ర్యాండమ్గా అలా పెడుతున్నా. ఓకేనా, లేదంటే వీ కెన్ డూ వన్ థింగ్, ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాప్ షాడో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసిన తర్వాత ఈ నాలుగింటిని సెలెక్ట్ చేసి జస్ట్ Ctrl+V ప్రెస్ చేస్తే
అదే ఎఫెక్ట్ అప్లై అవుతుంది. సేమ్ స్ట్రోక్తో కూడా మనం అలాగే చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేశాను, స్ట్రోక్ కాపీ చేసా, ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ పేస్ట్ చేసా. ఎక్కువ టైం ఏం పడదు, బట్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద కార్నర్ రేడియస్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వే. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ఎందుకు పెట్టాలనిపించట్లా అండ్ కొంచెం నీట్గా అనిపించడానికి ఒకటి రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఒకవేళ ఇలా 3 ఉన్నప్పుడు, ఒకటే ఉన్నప్పుడు ఎలా పెట్టాలి అని అనుకుంటే అదొక పెద్ద టాస్క్ అవుతుంది కదా, అదొక టాస్క్ అవుతుంది. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఇలాంటి గ్రాఫ్స్ అన్ని ఒక చోట పెట్టి వీటిని కొంచెం సైజెస్తో మ్యాచ్ చేసి, లేదనంటే వీటిని కొంచెం పెద్దగా చేసి షిఫ్ట్ పట్టుకొని మనం పడిన కష్టాన్ని అసలు తీసేసుకోవాలి, చూపించకుండా ఉండకూడదు అని అంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో అందుకనే ఇది ఎలా యాడ్ చేయొచ్చు అన్నది ఒక వే అంతే. ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ థింగ్. మీకు వచ్చే ఐడియాస్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ పెట్టండి. ఓకే, దీన్ని ఇంకా కొంచెం పెద్దది చేస్తానంటే ఇక్కడ అంటే కొంచెం పెద్దది చేయొచ్చు. ఓకే, క్వాంటిటేటివ్ రీసెర్చ్ అయిపోయింది, మనకి పెట్టేసాం. సో అలా క్వాంటిటేటివ్ రీసెర్చ్లో మీరు ఏమైతే ఐడెంటిఫై చేశారో కీ నోట్స్ యాడ్ చేయండి, లేదంటే యూ కెన్ డిలీట్ దిస్ వన్. ఓకే, డిఫైన్ ఫేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి యూజర్ పర్సోనా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది నేనేం చేస్తున్నాను అని అంటే డిఫైన్ ఫేజ్ పెట్టా. మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్న యూజర్ పర్సోనా ఉన్నది. సో మీరు ఏం చేస్తారనంటే ఎక్స్పోర్ట్ చేయండి. నేను జస్ట్ Ctrl+Shift+C చేస్తున్నా, పిఎన్జీ కింద కాపీ చేస్తున్నాను. మీకు మంచి క్లారిటీ రావాలంటే ప్రాపర్గా మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని నీట్గా ఉన్నది పెట్టుకోండి. ఓకేనా, సేమ్ థింగ్ యూజర్ పర్సన్ అయితే పెట్టాను. ఈ యూజర్ పర్సన్ తీసేస్తున్నాను. క్లియర్గా ఉన్న యూజర్ పర్సన్ పెడితే సరిపోద్ది. ఇలాగా ఎడిటబుల్ యాస్టీస్గా పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఉన్నది మీ దగ్గర ఉంటే మీరు అది పెట్టచ్చు. సో ఇప్పుడు ఎంపతి మ్యాపింగ్ ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో దీన్ని ఒకసారి కొంచెం పైకి మూవ్ చేస్తున్నా. లేదనంటే సేమ్ థింగ్ విత్ దిస్ ఎంపతి మ్యాప్ ఆల్సో. ఈ 3 పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా సెలెక్ట్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని Ctrl+Shift+C చేస్తున్నా. అది కాపీ అంటే ఇమేజ్ కింద కాపీ అయిపోద్ది. సో దాన్ని ఇక్కడ నేను ఎంపతి మ్యాపింగ్ పెడుతున్నా. ఎందుకో నాకు ఇవి పెట్టబోద్దు, అట్లా అందరూ కూడా ఇదే పెడుతున్నారు. సో ఇది మనం ఏదైతే చేంజ్ చేసామో అది పెట్టచ్చు. అండ్ దెన్ టాస్క్లో చేయలేదు మనం, యూజర్ఫ్లో చేసాం కదా, యూజర్ఫ్లో పెడదాం. దానికంటే ముందు వీ కెన్ యాడ్ ఫ్యూ మోర్ థింగ్స్ లైక్, ఒక్క నిమిషం ఏంటన్నా చెప్తా. యూజర్ఫ్లో కంటే యూజర్ఫ్లోని కిందకు పడేద్దాం. ఇక్కడ ద అప్రోచ్ అని ఉంది కదా, దీన్ని మనం ఏమేమి చేసాము, వి ఆల్రెడీ రైట్ హైపోథెసిస్ స్టేట్మెంట్ కదా. సో దాన్ని మనమే చేద్దాం. కావాలనే ఈ కలర్ కోడ్ కోసం నేను నెక్స్ట్ హైపోథెసిస్ స్టేట్మెంట్. ఓకే, సో హైపోథెసిస్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి హైపోథెసిస్ని నేను బ్రౌన్లో పర్పుల్లోనే పెడుతున్నా. దీన్ని మాత్రం బ్లాక్లోకి చేంజ్ చేస్తున్నా. ఓకే, మనం చేసాం కదా, దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ Poppins 26
అండ్ కలర్ బ్లాక్. ఓకే, దీన్ని ఇలా అన్నా పెట్టచ్చు, లేదనంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఏదోలా పెట్టారు కదా, ఒక్క నిమిషం. ఈ గ్రెడ్ లాంటిది తీసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్ పంపించేస్తున్నా. ఓకే, అండ్ ఐఎమ్ క్లికింగ్ ఐ అండ్ దీని ఒపాసిటీని తగ్గిస్తున్నా. ఓకే, లైట్గా ఉండి ఉన్నట్టు, లేదంటే వీ కెన్ యాడ్ ఇల్లుస్ట్రేషన్ హియర్. అంటే దీన్ని కొంచెమే దీన్ని ఇలా హాఫ్ పెట్టేసి ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ కూడా పెట్టచ్చు, బట్ ఇప్పుడు ఇంకొక ఇల్లుస్ట్రేషన్ ఎందుకని ఆగుతున్నా అనమాట. అండ్ అలానే మనం వాల్యూ ప్రపోజిషన్ పెట్టచ్చు. అండ్ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఏం చేయొచ్చు అని అంటే నీట్గా ఆర్గనైజ్డ్గా డివైడ్ చేసి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. కాంపిటీటర్ అనాలిసిస్కి సేమ్ నేను రిసోర్సెస్కి వెళ్ళి కాంపిటీటర్ అనాలిసిస్ అని పెడుతున్నా. ఒక నిమిషం, వీడు ఏమైనా చేశాడో కాంపిటీటర్ అనాలిసిస్. ఒక పని చేద్దాం, కాంపిటీటర్ అనాలిసిస్ని కాంపిటీటర్ ఆడిట్ని ఏం చేద్దాం అని అంటే, మనం సార్ట్ అనాలిసిస్ చేయలేదు, మనం చేసింది ఏంటి, ఇది ఒకటే చేసాం కాబట్టి $41 ఇక్కడ ఏదైతే మనం రీసెర్చ్ చేసామో, ఇక్కడ స్టార్టింగ్ ఉన్నది జనరల్ ఇన్ఫో కదా, జనరల్ ఇన్ఫోనంతా ఒక ఒక ఇమేజ్ లా తీసుకుందాం. సో దీన్ని ఒక ఫ్రేమ్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, ఆటో లేఅవుట్ చేసేసాను కాబట్టి ఆటో లేఅవుట్ రిమూవ్ చేస్తా. ఆటో లేఅవుట్ రిమూవ్. ఇక్కడ మనం స్లైస్ టూల్ యూజ్ చేయొచ్చు. స్లైస్ టూల్ చాలా తక్కువగా యూజ్ చేస్తారు అని నేనే చెప్పాను, బట్ ఇక్కడ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, స్లైస్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ చేసి PNG 2x. తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అని ఉంది కదా, దీనికి నేను స్లైస్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ అవ్వమ్మా బంగారు తల్లి. అండ్ అలానే ఇక్కడ వరకు ఇంకొక సెక్షన్ కాబట్టి ఎక్స్పోర్టింగ్ దిస్ యాజ్ వెల్. వెబ్సైట్ విజువల్ డిజైన్ చేసాము. నేను మీకు చూపించడానికే కాబట్టి రిమైనింగ్ చేయట్లా, ఇక్కడ వరకే చేస్తున్నా. మనకు చాలా స్లైసెస్ వచ్చాయి కదా, సో వీటన్నిటిని గ్యాదర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తున్నా. మరీ షార్ప్ ఎడ్జ్ వచ్చాయి కాబట్టి షార్ప్ ఎడ్జ్ ఉన్నవి ఎప్పుడు పెట్టొద్దు. కార్నర్ రేడియస్ తగ్గించండి ప్రతిదానికి. ఇమేజ్ సైజ్ అనేది డిక్రీజ్ చేయండి. అలా 1 by 1 ఏదైతే ఆర్డర్ వైజ్ మనం చేసిన రీసెర్చ్ ప్రతి దాన్ని మీరు చూపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. మీరు ఇది ఎందుకు అవసరం లేదు కదా అని ఏం పెట్టద్దు, అలా అనుకోవద్దు. యూ కెన్ యాడ్, మీరు ఏదైతే చేశారో ప్రతి దాన్ని యాడ్ చేయొచ్చు.
సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది తెలియట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి ఎఫెక్ట్స్ ఇచ్చాం కదా, సేమ్ అదే కాపీ చేస్తున్నాను. వాటిని ఈ ఇమేజెస్ కూడా అప్లై చేస్తున్నా. ఓకే, స్ట్రోక్ని కూడా కాపీ చేయాలనుకుంటున్నా. వీటన్నిటిని ఆటో లేఅవుట్ చేసి, ఆటో లేఅవుట్ వద్దు, ఇక్కడ అన్నెసరీగా కొంచెం గ్యాప్ ఉన్నది కదా, అది నేను రిమూవ్ చేసేస్తాను. క్రాప్ సేమ్ థింగ్ విత్ దిస్ ఇమేజ్. అంటే ఇప్పుడు నేను ఓన్గా చెయ్యాలి అని అనుకున్నాను, బట్ ఈజియెస్ట్ వేలో ఎలా చేంజెస్ చేయాలి అని అన్నది ఈ కేస్ స్టడీ మీద చేసి మనం ఓన్గా చేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ కాంపిటేటివ్ ఆడిట్ అయితే చేసాము. దీని తర్వాత మనం చేసింది ఏంటి, క్రేజీ ఎయిడ్స్ చేసాం కదా, క్రేజీ ఎయిడ్స్ కూడా మనం యాడ్ చేద్దాం. క్రేజీ సో ఇక్కడ కార్డ్ సార్టింగ్ అని ఉంది కదా, ఇది రిమూవ్ చేసేస్తున్నాం. మనం చేసిన కార్డ్ సార్టింగ్ ఉన్నది, సో ఐఎమ్ గోనా యాడ్ దట్ కార్డ్ సార్టింగ్. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ మనం కూడా చేసాం కదా, ఫస్ట్ దీన్ని నేను డిలీట్ చేసి చెప్తున్నాను కదా, నేనైతే నార్మల్గా సెలెక్ట్ చేసి మొత్తం అన్నిటిని పేస్ట్ చేసేస్తున్నాను, కానీ ఐ మీన్ జస్ట్ నార్మల్గా కాపీ చేస్తున్నాను. కానీ మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ప్రాపర్గా ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసి దాన్ని మీ కేస్ స్టడీలో పెట్టండి. Okay, information architecture. Where is user flow? User flow. So ఇప్పుడు user flow పెడతా. User flow. సేమ్ యూజర్ ఫ్లో కూడా నేను ఏం చేస్తున్నా, కాపీ ఇమేజ్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు అలా చేయొద్దు. సో మనకి ఇమేజ్ వచ్చింది. ఇంకా నేను ఏమేం చేశాను, పేపర్ వైర్ ఫ్రేమ్స్ చేశాను. పేపర్ వైర్ ఫ్రేమ్స్ కూడా నేను యాడ్ చేస్తాను. మీరు ఏదైతే కష్టపడి మీరు ప్రాజెక్ట్ గురించి చేశారో ఎక్కడ వెనకడు చేయకుండా మీరు యాడ్ చేసేసుకోండి. పేపర్ వైర్ ఫ్రేమ్స్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇమేజెస్ని నేను నీట్గా ఇక్కడ పెడతా. ఇప్పుడు డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ నేను ఎలా పెట్టాలి అనుకుంటున్నానంటే, ఒక చిన్న మాకప్లా, దానికి స్పెషల్గా నేను డిఫరెంట్ మాకప్స్ అయితే నేను చేయాలనుకోవట్లా, బట్ ఎలా యాడ్ చేయాలన్నది మీకు కూడా చెప్తా. మీ డిజైన్స్ కూడా హెల్ప్ అవుతుంది, చూడండి. సో ఇవి మీ నార్మల్ ఫ్రేమ్స్ అనుకుందాం, డిజిటల్ వైర్ ఫ్రేమ్స్. వీటికి ఏం చేస్తారంటే ఫస్ట్ కార్నర్ రేడియస్ అయితే తగ్గించండి.
షార్ప్ ఎడ్జ్ అయితే పెట్టద్దు మాకప్స్లో, ఐ మీన్ కేస్ స్టడీలో పెట్టేటప్పుడు. ఇప్పుడు దీనికి స్ట్రోక్ అప్లై చేయండి. ఓకే, స్ట్రోక్ అప్లై చేసి వీటికి విడ్త్ ఇంక్రీజ్ చేయండి. ఇదే ఒక మాకప్ లా కనిపిస్తుంది మీకు. ఆటోలేట్ చేస్తున్నాను, ఈక్వల్గా అలైన్ చేస్తా. అండ్ అలానే దిస్ ఆటో లేఅవుట్ అలైన్ చేస్తున్నాను. దీనికి గ్యాప్ 61 ఉంది. And the auto layer gap 60. ఓకే, హైఫై డిజైన్స్ ఉన్నాయంటే మీ ఐడియాలజీని బట్టి, మీరు యూజ్ చేసే మాకప్స్ని బట్టి మీకు నచ్చినట్టయితే మీరు చేస్తారు. అంటే మీరు డిజైన్ చేస్తారు. స్లైన్ వర్టికల్గా పెడతారా, హారిజంటల్గా పెడతారా, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నట్టు పెడతారా, ఇట్స్ అప్ టు యూ అనమాట. ప్రజెంట్ అంత చేయలేదు కాబట్టి నేను ఇక్కడతో ఆపేస్తున్నా. థ్యాంక్ యూ అన్నది ఇది ఉంచేస్తానంటే ఇది మీరు ఉంచొచ్చు, బట్ చెప్తున్నాను కదా ఇది చాలా మంది యూజ్ చేశారు. బెటర్ మళ్ళీ ఫ్రీ పిక్లో చూద్దాం. థ్యాంక్ యూకి ఏమన్నా రిలవెంట్ ఇలిస్ట్రేషన్ దొరుకుతుందేమో, దొరికితే అదే పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని ఇక్కడైతే దొరకట్లా. అదర్ రిసోర్సెస్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్రా అని ఒకటి ఉంటుంది. అండ్రాకి ఏమవుతుంది అంటే యూ నో నీడ్ టు డౌన్లోడ్ ఇలిస్ట్రేటర్లో పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడే మీరు టైప్ చేసేయచ్చు. టైప్ చేసిన తర్వాత అది మీకు ఎస్విజిలో డౌన్లోడ్ అయిపోతుంది. అది మీ ఫిగ్మాలో ఓపెన్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ అండ్రాలో ఒక బ్యాడ్ యూఎక్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ నేను సర్చ్ చేయాలనుకున్నాను కదా, ఎక్కడ సర్చ్ చేయాలని నేను వెతుక్కున్నాను. నార్మల్గా మనకి సర్చ్ ఎలా ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది కదా, టాప్లో అలా ఉంటుందేమో అనుకుని అక్కడ చూసుకున్నా. ఇలా చూసుకున్నా, లేదు. దిస్ ఇస్ ఆల్సో యూఎక్స్ సైకాలజీ. నా మెంటల్ మోడల్ అలా ఉందన్నమాట. మోస్ట్లీ లాట్స్ ఆఫ్ పీపుల్ దే థింక్ కదా, ఇప్పుడు గూగుల్ దానికి సెంటర్లో పెడతా సర్చ్, అలా సెంటర్లో ఇదేమో అనుకొని క్లిక్ చేద్దాం అనుకుని, కానీ ఇది సర్చ్ కాదు. అలా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూస్తే అప్పుడు అర్థమైంది ఇక్కడ ఎక్కడో మూలన పెట్టుకున్నాడు వాడు అని. ఇప్పుడు సర్చ్ చేస్తే సర్చ్కి సపరేట్ పేజ్ వచ్చింది. నార్మల్గా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి లేదనమాట. ఓకే, కేస్ స్టడీ నుంచి యూఎక్స్కి వచ్చాను కదా, లెట్స్ సీ దిస్. ఇప్పుడు నాకు ఇక్కడ థ్యాంక్ యూ కావాలి, ఏమైనా రెలవెంట్ దొరుకుతుందా? ఓకే, చూస్తే ఇక్కడ థ్యాంక్ యూకి ఇది యూజ్ చేయొచ్చు, ఇది యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్. సో నేను దీంతో వెళ్దాం అనుకుంటున్నా. సో నేను దీన్ని డౌన్లోడ్ ఎస్విజి చేస్తున్నా. చేసిన తర్వాత ఫిగ్మా ఫైల్కి వచ్చేసేయండి. ఇక్కడ ఏం చేద్దాము అని అంటే ఓపెన్ యువర్ లోకల్ డాక్యుమెంట్. ఇది మైక్రోసాఫ్ట్ లోగో అయితే వస్తుంది. ఇది ఏదో అనుకుని కంగారు పడిపోతుంది. దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి మీ ఫిగ్మా ఫైల్ లోపలికి. చూసారు కదా, దీన్ని థ్యాంక్ యూ అన్న ప్లేస్లో ఇలా పెట్టచ్చు. ఇక్కడ నేను అండ్రా నుంచే కదా ఇమేజెస్ యూజ్ చేశాను. సో అందుకని ఇక్కడ పెట్టిన వాటికి కూడా నేను అండ్రాయే పెట్టాలనుకుంటున్నా. ద అప్రోచ్ అని ఉంది కదా, అప్రోచ్ మేబీ అప్రోచ్ తీసేయాలనుకుంటున్నా. టార్గెట్ ఆడియన్స్ ఎవరెవరు అని అంటే నార్మల్గా ఇప్పుడు నాకు ఎవరు అన్నది నేను యాడ్ చేసుకుంటాను. టార్గెట్ ఆడియన్స్ రిలేటెడ్ ఇలిస్ట్రేషన్ ఏముంటుందో అది పెడదాం. ఓకే,
ఆడియన్స్. ఇక్కడ ఉంది కదా పీపుల్, ఇది బాగానే ఉంది అనుకున్నా, పిఎన్జి కాదు. ఎస్విజి చేయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే వీ క్యాన్ చేంజ్ ద కలర్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ బ్లూ కలర్ లో వచ్చింది కదా, సో బ్లూ కలర్ లో కాదు, మనం యూజ్ చేసే ఈ పర్పుల్లో రావాలి అని అనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఎస్విజి. ఓకే, ఇది బాగా లైట్ అయిపోయింది, సో లెట్స్ యూస్ డార్క్ వన్. ఓకే, మొత్తం అందరికి ఎందుకు అది ఒక్కటే పెట్టాలి, కొంచెం బ్లూ కలర్. సో కొంచెం అన్నిటిని అడ్జస్ట్ చేస్తాం అనుకో. ఇప్పుడు ఏదైతే చేసామో దిస్ ఈస్ రియలీ బేసిక్ కేస్ స్టడీ. బికాస్ ఈ కేస్ స్టడీలో నేనేమేమి నేర్చుకున్నాను, నేనేమేమి ఇబ్బందులు పడ్డాను, నా స్ట్రగ్లింగ్ పాయింట్స్ ఏంటి ఏమన్నది నేనేమో యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ చేసిన దాంట్లోనే చూసారనుకోండి, ఆఫ్టర్ యూజబిలిటీ అండ్ బిఫోర్ యూజబిలిటీస్కి చేంజెస్ పెట్టి పాయింట్స్లో డాటెడ్ లైన్స్లో పెట్టి ఇవి ప్రాబ్లమ్స్, ఇవి మేము చేంజ్ చేసినామని చూపించారు కదా. బట్ ఇక్కడ అలా లేదు, ఇది జస్ట్ నువ్వేం చేసావు అన్నది పెట్టుకున్నావు. ఒకవేళ టైం తక్కువ ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రతి డిజైన్ని ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలంటే నేను చెప్తున్నాను, నేను పోర్ట్ఫోలియో కోర్స్లో చెప్పింది కూడా అంతే, అండ్ కొన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పింది కూడా అంతే. కొంచెం యూనిక్గా ఉండాలి. నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, సింపుల్గా మాట్లాడాలంటే, అండ్ నువ్వు ఎక్కడ ఎంత కష్టపడ్డావు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు, దేని నుంచి ఓవర్కమ్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రియలీ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా అని అంటే ఎలా తెలుసుకుంటాము, సర్వీస్ కండక్ట్ చేస్తాము, ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తున్నారు, ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేది కనుక్కోగలుగుతున్నాం. సో ఈ ప్రాబ్లంకి నేను సర్వీస్ కండక్ట్ చేసి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అని చెప్పడానికి ఉంటుంది కదా. సో అలాంటివన్నీ మనం ఇన్పుట్స్లో మనం కేస్ స్టడీలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, ఇక్కడ నేను క్రేజీ ఎయిట్ పెట్టా, క్రేజీ ఎయిట్స్లో ఏంటి ఈ ఐడియాస్ ఏంటి అని డివైడ్ చేసి నేను డ్రా చేసి పెట్టచ్చు ఏంటి అన్నది. దిలీప్ కూడా అలానే పెట్టాడు. మీరు చూస్తే లాట్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ వాట్ దే స్ట్రగుల్ అన్నది కేస్ స్టడీలో చూపిస్తారనమాట. ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకుని దాన్ని సొల్యూషన్ ఇచ్చారు అన్నది చూపిస్తారు. సో దిస్ ఈస్ అ బేసిక్ కేస్ స్టడీ. కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా కాదు, ఇంకా కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఈ టెంప్లెట్ నుంచి బయటికి రావాలి అంటే ఎలా చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేనే ఉన్నాను, దీని నుంచి బయటికి రావాలంటే ఎలా చేయొచ్చు అని నా దగ్గర టైం లేదు. అప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఎలా యూజ్ చేయగలుగుతా. అప్పుడు చేయాల్సిన థింగ్స్ ఏంటంటే అబ్జర్వ్ అదర్ కేస్ స్టడీస్ అండ్ వాళ్ళు ఏం పెడుతున్నారో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అన్నది చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ అని ఇక్కడ పెట్టారు చూసారా, కేస్ స్టడీ అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఈ టెంప్లెట్ కూడా బాగానే ఉంది. ప్రొడక్ట్ ఓవర్వ్యూ, ఎంత డ్యూరేషన్ అయింది, రోల్ ఎంత, టూల్ యూజ్డ్. ఓకే, సో వీటన్నిటిని కాపీ చేస్తున్నా, ఎందుకంటే నేను ఎక్కువ ఇప్పుడు ఇంత టైం నేను పెట్టలేను. ఒకవేళ పెట్టే టైం అంటే నేను చాలా డిజైన్స్ చేస్తాను అనమాట, అంటే చాలా చేంజెస్ చేసి నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను నేను. ఓకే, ప్రోడక్ట్ ఓవర్వ్యూ ఏంటని పెట్టచ్చు, 4 weeks అండ్ రోల్స్, యూజ్డ్ టూల్స్, మళ్ళీ స్క్రీన్లో పెట్టాం అనుకుందాం. అండ్ స్క్రీన్ ఇది ఏదైతే ఉందో స్క్రీన్ ఇది పెట్టారు కదా, దీన్ని నేను కనెక్టివ్ యాప్ ఏదైతే ఉందో అది పెట్టాలనుకుంటున్నాను మెయిన్ స్క్రీన్ కింద. అంటే వీ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా ఆర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్ యాప్స్ అన్నట్టు. ఇక్కడ 2 స్క్రీన్స్ అయితే పెట్టబోతున్నాను. ఏంటనంటే ఒకటి కంప్లీట్గా ఇది వైట్ కలర్లో రావాలి, అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో నా ప్రైమరీ కలర్.
ఓకే, ఐ థింక్ ఇది పెడితేనే బెటర్ అనిపిస్తుంది. మరి ఇది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మోకప్స్ గురించి ఇంకొక మోకప్ ఏది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నా. మీరు జస్ట్ మోకప్ అని టైప్ చేశారు అనుకోండి, యూల్ గెట్ మల్టిపుల్ మోకప్ చేసే లిస్టులు ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ ఇందులో ఉండేవన్నీ పెయిడే ఉంటాయి. సో ఇందులో కొన్ని ఫ్రీగా ఒకటో రెండో ఫ్రీగా ఇచ్చేది ఏంటంటే ఒకటో రెండో టెంప్లెట్స్ ఫ్రీగా ఇస్తారు, రిమైనింగ్ పెయిడ్ ఇస్తారు. లైక్ ఇప్పుడు మనం ప్రీవియస్గా యూజ్ చేసాం కదా ఆర్ట్బోర్డ్ మోకప్స్, అలా 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 క్లే మోకప్ 3Dలో కూడా చాలా మంచి డిజైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అది రన్ చేస్తున్నప్పుడు మనకి రన్ అవుతుంది కదా, వీ హ్యావ్ టు సెలెక్ట్ నేను సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి మోకప్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో నేను చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఐ కెన్ చేంజ్ ద కలర్, వైట్ నుంచి బ్లాక్. ఓకే, బ్లాక్ బాగాలేదు, వైటే బాగుందా అంటే వైట్ కలర్ కోడ్ పెడతారు. మీకు దగ్గర ఉన్న కలర్ కోడ్స్తో చేంజ్ చేయొచ్చు. ఒకవేళ రొటేషన్ అలా కాదు, మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్, సైడ్ కావాలంటే సైడ్ రొటేట్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టు. ఓకే, ఇది బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ బ్లాక్ పడితే బాగుదేమో అనిపిస్తుంది. ఏమంటారు? బ్లాక్ బాగుందా వైట్ బాగుందా? బ్లాక్లో ఇది బాగా డామినేట్ చేసేస్తుంది కదా. సరే దీనే తీసుకుందాం. సేవ్ యాజ్ ఇమేజ్ కొట్టామనంటే మనకి ఫ్రేమ్ వచ్చేస్తుంది బయటికి. ఓకే, ఇలా చేయొచ్చు. మరి రిమైనింగ్ ఏమైనా చేయొచ్చు అంటే కొన్ని చేయొచ్చు, బట్ దాంతో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఐ విల్ షో యూ. ఇందులో అన్ని మనం ఫ్రీగా చేయలేం. ఇక్కడ ఐఫోన్ పిక్సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం చేంజ్ చేయొచ్చు. అంటే పిక్సెల్స్లో ఎలా కనిపిస్తుంది స్క్రీన్, ఓకే, మ్యాక్బుక్ అండ్ బ్రౌజర్లో ఎలా కనిపిస్తుంది. స్టక్ అయ్యింది ల్యాప్టాప్. గూగుల్ పిక్సెల్దే బాగుంది అనిపిస్తుంది ఏంటి? లెట్స్ డౌన్లోడ్ బోత్. ఓకే, రీప్లేస్ చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసాను కదా, రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రిమూవ్ చేసేద్దాం. సోది ఎక్కువ చెప్పకుండా మనం డైరెక్ట్ కాన్సెప్ట్ మీదకి వెళ్దాం. దీన్ని కట్ చేస్తున్నా, యూఎక్స్ పేజ్కి వచ్చాను. దీన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఓనో, ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. కాపీ, కొంచెం డ్రాప్ షాడో ఏమైనా ఇద్దామా? ఇది హైలైట్ అవ్వాలంటే కన్ఫామ్ గా మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. ఆర్ ఇట్ సైడ్ రావాలి అని అనుకుంటే, అండ్ ఫస్ట్ మనం పాపిన్స్ అని మార్చాలి. ఆటోలేట్ చేస్తున్న వీటన్నిటిని, అండ్ ఈ రెండింటిని పక్కకు పంపించేద్దాం. ఎందుకు ఇలా చేంజ్ చేశాను అంటే ఆల్రెడీ ఇది పైన ఉన్నది కదా. యా, ఇలా కూడా బాగుంది చూసారా. మనకి తెలియకుండా కొన్ని కొన్ని డిజైన్స్ మంచిగా వచ్చేస్తాయి. ఓకే, ఐ విల్ గో విత్ దిస్ బేసిక్ వెరీ సింపుల్ కింద వెళ్దాం అనుకున్నాను. తర్వాత చూద్దాం ఇంకేమైనా యాడ్ చేయగలుగుతాము అని అంటే చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత లెట్స్ సీ అదర్ థింగ్స్. నాకు తెలుసు వీడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా వాడు ఇమేజెస్ పెడతారు. ఇది యాక్సెస్ చేసుకోవడానికి లేదు, ఇమేజెస్ ఇచ్చాడు.
సో అలానే ఇప్పుడు కలర్స్ గురించి ఏమైనా మీరు ఎలా పెట్టాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్. మీరు చూడండి, రిఫరెన్స్ చూసి ఏది బాగుంటుంది అని అనిపిస్తే అది పెట్టచ్చు అనమాట. సీరియస్ డిజైన్ థింకింగ్ ఏదైతే డిజైన్ ప్రాసెస్ పెట్టాడో ఇది ఆల్రెడీ మనం ఇది కూడా ఈ టెంప్లెట్ నుంచి తీసుకున్నారు. చూడండి, సేమ్ ఐకాన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ దెన్ చేంజ్ ద ఐకాన్స్. నేను ఇప్పుడు దీని మీద పెడితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. సో ఐకాన్స్, పాసిబుల్ ఐకాన్స్, నీట్గా ఉండే ఐకాన్స్ చేంజ్ చేసి పెట్టండి అనమాట. సో నేను పెట్టాలనుకుంటున్నాను ప్రజెంట్. అంటే డోంట్ కన్సిడర్ నేను సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేశానని కాదు. ఐకాన్స్ ఇప్పుడు వెతకాలి అని అంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ అనమాట. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు డూ ద థింగ్. దానికంటే ముందు నేను ఏం చేస్తాను అని అంటే ఇది ఇక్కడ వరకు పెట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు స్ట్రెచ్ దిస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని జస్ట్ కాపీ పేస్ట్ చేసి ఓకే. ఎందుకంటే స్క్రీన్స్లో ఇలా హాఫ్ ఆఫ్ స్క్రీన్ అయితే బాగానే కనిపిస్తుంది, కానీ ఇలా ఫుల్గా పెట్టినప్పుడు ఎలా కనిపిస్తుందో మనకు తెలియాలి కదా. లైక్ ఇప్పుడు పెట్టడం వల్ల ఇది తెలిసింది కదా చండాలంగా ఉందని. ఒక పని చేద్దాం, దీని సెంటర్ అండ్ గో బ్యాక్, దీన్ని సెంటర్ ఎలా ఇచ్చాను, బాగుందా? ఓకే అనిపిస్తుంది. కొంచెం దీన్ని కూడా చేంజెస్ చేస్తే బెటర్. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుదాం నీట్గా. ఇది బాగానే ఉంది. అండ్ కొంచెం స్క్రోల్ చేస్తున్నాను నేను. స్క్రోల్ చేసి డిజైన్ థింకింగ్ ప్రాసెస్ గురించి ఏదైతే అనుకుంటున్నామో ఇది ఇక్కడ పెడతా. అండ్ మళ్ళీ ఇదే సర్కిల్స్ ఇక్కడ పెట్టాలనుకోవడం అది అన్నిసార్లు చేంజెస్ చేయడం అనేది చేయొద్దు. కొంచెం ఆడ్ ఉంటుంది అనమాట. ప్రతిసారి అలా అన్ని డిజైన్స్ పెట్టడం, ఇమీడియట్గా చేంజ్ చేయడం అనేది ఆడ్ ఉంటుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ మీ గ్రాబ్ దిస్ కేస్ స్టడీ హియర్. ఓకే, నేను పెన్ టూల్ తీసుకుంటున్నాను. ఇదేంటి ఎలా ఉంది అని అనుకుంటున్నారా? లెట్ మీ డూ మై వర్క్. ఓకే, సో ఇప్పుడు నేను బెన్ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని కొంచెం ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో స్మూత్ చేయాలనుకుంటున్నాను. టైం లేనప్పుడు కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా చేయాల్సిన అవసరం వస్తుంది. అందులో కేస్ స్టడీస్ ఇలాంటివి చేసుకోవాలి. జాబ్కి ఎప్పుడైతే చూసుకోవడం అంటే జాబ్ సర్చింగ్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో దెన్ ఆన్వర్డ్స్ మనకి డిఫరెంట్ ఉంటుంది అంతా. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని అయితే పెట్టా, బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ సేమ్ ప్యాటర్న్. మరీ బ్లాక్ ఎందుకు ఆడ్గా ఉన్నది అనిపిస్తుంది. And I just wanted to add an illustration.
సో ప్రాబ్లమ్కి ఎందుకు అది నాకు సూట్ అవుతుంది అనిపిస్తుంది, అవ్వకపోతే అది అవ్వలేదు అక్క అని కామెంట్ పెట్టండి. ఓకే, ఆర్ ఫ్రీబిక్లో చూద్దాం. ఐ మీన్ స్టోరీ సెట్ బై ఫ్రీబిక్. ఓకే, ప్రాబ్లం ఇది ఎందుకు సూట్ అవుతుందని అనిపిస్తుంది, అది నేను సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఐ విల్ చేంజ్ ద కలర్. కొంచెం ఎలివేట్ అవ్వడానికని నేను ఇలా పెడుతున్నా. ఓకే, ఇక్కడ ఈ మొక్కలు ఇవన్నీ తీసేద్దాం, అనవసరమైనవి. మై గాడ్, అన్ని తీయాలా? వీడన్ని గ్రూప్ చేయలేదు, వీటన్నిటిని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోమని ఇచ్చాడు వాడు. ఎంత ఇరిటేటింగ్ థింగ్ అది అసలు. అదైతే కన్ఫామ్గా తీయాలి. అన్గ్రూప్ చేస్తున్నా, చేసి వాడికైనా టాక్టిక్స్ మనకు తెలియదు అనుకుంటున్నాడు వాడు. ఓకే, ఇక్కడ కూడా ఇవి అవసరం లేదు, అనవసరం ఇదంతా. కేస్ స్టడీ అంటే ఇంత ఉంటుందా అని అనుకుంటున్నారేమో, ఎందుకన్నా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడాలి దీని మీద. ఇవి కరెక్ట్గా చేసుకుంటేనే మనల్ని ఎవరైనా ఇంటర్వ్యూకి తీసుకొని అట్లీస్ట్ అంతా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఇలా పెట్టని ఇది బాగుందా ఆర్ ఇది బాగుందా, ఇది వద్దు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్నే రీప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ప్రాజెక్ట్ టైం లైన్ చూపించడం నైస్ థింగ్, బట్ మీరు చేంజెస్ చేయాల్సినవి చేంజెస్ చేయండి. ఎంపతి మ్యాపింగ్ ఫస్ట్, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మార్చేయాలి మనం. ఓకే, ఎంపతి బోల్డ్ చేస్తున్నా, సెంటర్ అలైన్ చేశాను. ప్రాజెక్ట్ టైం లైన్, అది ప్రాజెక్ట్ ఇది ఎంపతి ఫేజ్ నుంచి స్టార్ట్ అయినట్టు, అండ్ ఇది క్వాంటిటేటివ్ రీసెర్చ్, వి స్టార్టెడ్ దట్. దీనికి కన్స్టెంట్స్ అప్లై చేయాలి, లేదంటే చూసారు ఎలా సాగిపోయేవాడు. అలా ఇబ్బంది పడతాడు. ఓకే, మన సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం.
వీటన్నిటిని కొంచెం డిఫరెంట్గా యూజ్ చేయాలని అంటే ఎంపతి ఫేస్ నుంచే పట్టచ్చు. లేదు ప్లెయిన్ గానే బాగుందంటారా? చూద్దాం, లెట్స్ సీ ఏది వర్క్ అవుతుందో దాన్ని పెడదాం. మొత్తం అన్నీ అయితే ఫస్ట్ పేస్ట్ చేస్తాను, తర్వాత చేంజెస్ చేద్దాం. ఏమంటారు? దానికంటే ముందు నేను దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. హైపోథెసిస్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఫైన్. పక్కపోను కాపీ. కాపీ పేస్ట్. ఓ క్రేజీ ఎయిట్స్. సో ఇక్కడ క్రేజీ ఎయిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం చేంజెస్ ఏం చేయొచ్చు? నేను చెప్పాను కదా, లైన్ తీసుకోండి, ఫస్ట్ ఐడియా ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. మేబీ మీ డ్రాయింగ్ మీకే అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు సడన్గా చూసుకున్నప్పుడు. సడన్గా పాపం బయట వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? బెటర్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా. కొంచెం థిక్ చేద్దాం. అండ్ డస్ట్ బై సేమ్ అలానే ఐడియా 2 అని చెప్పేసి ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఐడియా 2, ఐడియా 3, ఐడియా 4, అలా ఐడియా 5కి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ నోట్ చేయండి. దాన్ని ఎలా ట్యాకిల్ చేశారన్నది కూడా నోట్ చేయండి. ఓకేనా? ఇది కొంచెం బ్యాలెన్స్ చేయడానికని ఇటు పెడతా. సింక్ కార్డ్ సార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో ఇది కూడా ఎక్కడ ఉండిపోయిందా? మై గాడ్, చాలా టైం అయితే అయిపోయిందిగా. ఇప్పుడైతే సేమ్ కామన్ గా కాపీ పేస్ట్ అయితే చేసేసాను, బట్ చేంజెస్ ఏం చేద్దాం అంటే లెట్స్ టేక్ ఫ్యూ ఫ్యూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్. వీటి కూడా సేమ్ వాటి దగ్గర నుంచి కాపీ పేస్ట్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. ఐ గాట్ ఇట్. ఇక్కడ నేను కనెక్ట్ యాప్ కోసం నేను చేసింది కలర్ స్టైల్స్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ హ్యావ్ అ టైమ్ టు డూ దోస్ ఆల్ ద స్టఫ్. సో మీరు చేసినవి ఇలా కంప్లీట్ చేయండి. ఇక్కడ మనం ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాం కదా, ఇది ఏదైతే ఉందో నేను గ్రూప్ చేస్తున్నా. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చేలాగా కొంచెం బ్యాలెన్స్ చేసేలా అయితే నేను పెడుతున్నా. ఇక్కడ ఇల్లస్ట్రేషన్ మీకు ఏమైనా చేంజ్ అయితే మీరు యూ కెన్ యాడ్ దట్ ఇల్లస్ట్రేషన్.
ఓకే, యూ కెన్ యాడ్ ఆరోస్. నేను ఇక్కడ ఒకటి యాడ్ చేశాను కదా, మర్చిపోయాను. ఒక నిమిషం. ఇవేవైతే ఉన్నాయో అంటే ఒక యునిక్ థింగ్ లాగా, ఇది మనకు సంబంధించిన మీ డిజైన్ అన్నట్టు తెలియడానికి. కొన్ని డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు. అంటే సేమ్ థింగ్స్ ఫాలో అవ్వడం. ఎంపతి మ్యాపింగ్ కొద్ది ఇదంతా ఎంపతి ఫేస్లో కాబట్టి కాంపిటీటర్ దానికి కూడా పెట్టచ్చు. క్రేజీ ఎయిడ్స్. ఇప్పుడు నాకు ప్రజెంట్ టైం లేక నేను కొన్ని చేంజెస్ అయితే చేయలేకపోతున్నాను. బట్ ఇట్స్ యువర్ బేసిక్ థింగ్. దీన్ని ఇప్పుడైతే ప్లే చేసి చూపిస్తా ఎలా వచ్చింది అన్నది. మీరు కామెంట్స్ యాడ్ చేయండి. బట్ ఐ విల్ షో ఇట్ యూ రైట్ నా. దీనికి నేను ప్రొటోటైప్ పెట్టి ఫ్లో స్టార్ట్ పాయింట్ పెట్టాను అనుకోండి, గొడవ లేకుండా మన ఇబ్బంది పడకుండా చక్కగా చూసుకోవడానికి అవుతుంది. దీన్ని ఫిట్ టు స్క్రీన్ పెడుతున్నా. ఫిట్ టు వెట్, క్లీన్ అండ్ నీట్. అండ్ ఇవి చూస్తే నీట్గానే వచ్చింది. రైట్, క్లీన్గానే ఉంది కదా. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను అండ్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. ఇక్కడ నేను ప్రొడక్ట్ ఓవర్వ్యూ ఏదైతే ఉందో నేను అదంతా చేంజ్ చేయాలా, మీరు చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే, డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసినట్టు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది, ప్రాజెక్ట్ టైమ్ లైన్, ఎంపతి ఫేస్, డిఫైన్ ఫేస్ అండ్ ఎంపతి మ్యాప్ గురించి ఏమేమి చేసాము, అండ్ కాంపిటేటివ్ ఆడిట్స్లో చేసిన ఇన్ఫర్మేషన్ పెట్టాము, క్రేజీ ఎయిడ్స్ యాక్టివిటీస్, కార్డ్ సార్టింగ్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో సైట్ మ్యాప్స్, యూజర్ ఫ్లోస్, పేపర్ వైర్ ఫ్రేమ్స్, డిజిటల్ వైర్ ఫ్రేమ్స్. దీని తర్వాత నేను చేస్తుంటే హైఫై డిజైన్స్ని యాడ్ చేసేదాన్ని, కలర్ స్టైల్స్ని యాడ్ చేసేదాన్ని, బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజబిలిటీ స్టడీస్లో నేను ఏమేమి చేశాను అన్నది కూడా చూపించేదాన్ని. కానీ ప్రజెంట్ మీకు కొంతమందికి ఉండే డౌట్స్ని బట్టి ఏది ఎలా చేస్తే బెటర్ అన్న దాని మీద నేను చేసి చూపించాను అనమాట. ఓకే దెన్ బాయ్.